సుబ్రహ్మణ్య వైభవ ప్రవచనం. సాధారణంగా ఉత్సవాలు జరిగేటప్పుడు ఒకవైపు యజ్ఞ ఇత్యాది క్రియలు జరుగుతుంటాయి. యజ్ఞము, తర్పణము, అభిషేకము ఇలాంటి యాజ్ఞికమైన కర్మ కూడా జరుగుతుంటే, ఉత్సవాల్లో భాగంగా సంగీతము, సాహిత్యము వీటితో పాటు పురాణ ప్రవచనము అనేది విధిగా మన పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే ఉత్సవాల్లో వ్యాసప్రోక్తమైనటువంటి లేదా ఋషులు అందించినటువంటి ఏదైనా ఒక మహావిషయంపై ప్రవచనం జరిగితే ఉత్సవంలో ఆరాధింపబడుతున్న దేవత సంతోషిస్తుంది. అంటే దేవతా ప్రీత్యర్థమని. ఎలాగైతే సంగీత సేవాం అవధారయ అంటూ గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి అంటామో, ఇది కూడా స్వామి కైంకర్యంలో భాగం. అంటే గణపతి తన సోదరుడు గురించి వినదలుచుకుని ప్రేరేపిస్తేనే ఇక్కడ మనం మాట్లాడుతున్నామని గ్రహించాలి. ఇక్కడ గణపతి ప్రీతికై సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్ర వైభవాన్ని ప్రస్తావన చేసుకుంటున్నాం. అయితే సుబ్రహ్మణ్యుని స్మరణ ఎంత విశేషము అనేది మనకి శాస్త్రాలు పరిశీలిస్తే కనిపిస్తున్న అంశం. ధర్మరక్షణకి కానీ ఆత్మజ్ఞానానికి కానీ సుబ్రహ్మణ్య అనుగ్రహం కావాలి. రామాయణంలో కూడా మనకి బాలకాండలో విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి సుబ్రహ్మణ్య కథని వివరిస్తారు. చెప్పడమే కాకుండా కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవచ అంటాడు. ఇక్కడ కుమార సంభవం ధన్యమైనది, పుణ్యమైనది అని చెప్తూ కార్తికేయ భక్తులు సద్గతులు పొందుతారని ఆయన అని కూడా వివరిస్తాడు. అంటే సుబ్రహ్మణ్య భక్తి, సుబ్రహ్మణ్య ఆరాధన అప్పుడు త్రేతాయుగంలో రామచంద్రమూర్తితోనే మాట్లాడుతూ మహానుభావులు విశ్వామిత్రుల వారు తెలియజేశారు. అంటే సుబ్రహ్మణ్య ఆరాధన అంత ప్రాచీనమో తెలుస్తున్నది. కామనీయక వినిర్జితాంగజం రామలక్ష్మణ కరాంబుజార్చితం కోమలాంగమతి సుందరాకృతిం దండపాణి మనిషం విభావయే అంటూ సచ్చిదానంద శివాభిమన్ నృసింహభారతీ స్వామివారంటూ శృంగేరి జగద్గురువులు స్వామిని భావిస్తూ స్తుతించారు ఇక్కడ. అంతేకాకుండా భారతంలో కూడా విశేషించి అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకి సుబ్రహ్మణ్య కథను తెలియజేస్తాడు. ఇటు రామాయణంలో ఇటు భారతంలో కూడా కుమారస్వామి కథ చెప్పడంలో విశేషం ఏమిటి అంటే, ధర్మరక్షణకి అసురశక్తుల నిర్మూలనకి సుబ్రహ్మణ్య అవతరణ జరగాల్సిందే అని చెప్పడం. ఈ విషయాన్నే కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని తెలియజేస్తూ కుమారావతరణం అస్వతంత్రతలో ఉన్న భారతదేశాన్ని రక్షించడానికి అవసరం అని ఒక దార్శనిక దృష్టితో ఆయన తెలియజేశాడు. దీన్ని బట్టి సుబ్రహ్మణ్య స్మరణ, సుబ్రహ్మణ్య స్ఫురణ ఈ రెండూ కూడా అసుర శక్తుల నిర్మూలనకు చాలా అవసరమైనటువంటి అంశం ఇక్కడ. నిజానికి సుబ్రహ్మణ్యుడు శివశక్తులు ఏకస్వరూపుడైనా కూడా అసుర శక్తుల నిర్మూలనకు శివశక్తులు ఏకమై వచ్చాయని తెలుసుకోవాలి. ఇక్కడ శివశక్తులు ఏకమై వస్తేనే అసుర నిర్మూలన జరుగుతుంది. కానీ అసుర శక్తులు ఎప్పటికప్పుడు పేట్రేగిపోతున్నప్పుడు మనం సుబ్రహ్మణ్య స్మరణ చేయాలి. అప్పుడు స్వామి అనుగ్రహంతో ఆవిర్భావం జరుగుతుంది. ఆవిర్భావం హృదయంలో స్ఫురణ రూపంగా జరగాలండి. ఆవిర్భావం అంటే స్వామి వచ్చి దిగిపోయి మనకి బల్లెంతో కనబడతాడని కాదు. భక్తితో మనం ప్రార్థన చేస్తే స్ఫురణ రూపంలో మనలో ఆయన ఆవిర్భవిస్తాడు. అందుకే స్మరణ మన కర్తవ్యం, స్ఫురణ ఈశ్వరానుగ్రహం. అది స్వామి అనుగ్రహం చేతనే ఆ సుబ్రహ్మణ్య స్ఫురణ జరగాలి. ఇది అధిక సంఖ్యలో జరిగినట్లయితే సమూహక్షేమం లభిస్తుంది. అందుకే సుబ్రహ్మణ్య సంబంధమైన ఒక వాగ్రూపమైన యాగం ఇక్కడ అంగముగా జరుగుతున్నది గణపతి నవరాత్రముల్లో అనే భావనతో ఇది ఒక ప్రవచనము, కాలక్షేపము అని కాకుండా సుబ్రహ్మణ్య ఉపాసన అని, సుబ్రహ్మణ్య జ్ఞానయాగం అని భావన చేద్దాం. దీని యొక్క ప్రభావం చేత సుబ్రహ్మణ్య కటాక్షం మనకు లభించి ఆయన అనుగ్రహం చేత సనాతన ధర్మ పరిరక్షణ జరుగ్గాక, సనాతన ధర్మ వ్యతిరేకులైన అసురశక్తులు నిర్మూలింపబడుగాక అని మనం ప్రార్థన చేస్తూ ఆ సంకల్పంతోనే స్వామిని ఆరాధన చేద్దాం. అయితే సుబ్రహ్మణ్యం గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ముందుగా సుబ్రహ్మణ్యం గురించి ఎక్కడెక్కడుందో చెప్పుకుంటూ వెళితే ప్రవచనం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, చాలా మార్లు చెప్పుకోవలసి వస్తుంది. ఒకటి శివపురాణం, స్కందపురాణం ఇత్యాదుల్లో మాత్రమే కాకుండా వివిధ పురాణాల్లో సుబ్రహ్మణ్యం యొక్క ఆవిర్భావ ఘట్టాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్లుగా రామాయణంలో ఉన్నది, భారతంలో ఉన్నది. భారతంలో ప్రధానంగా 2 చోట్ల విస్తారంగా కనబడుతుంది సుబ్రహ్మణ్యుని యొక్క విశేషములు. ఒకటి అరణ్యపర్వం అయితే, ఇంకోటి శల్యపర్వం. ఈ శల్యపర్వంలో సుబ్రహ్మణ్య పట్టాభిషేక వర్ణన చాలా విశేషంగా చేశారు. ప్రతిదానికడ ఫలశ్రుతి వ్యాసుడు చెప్తాడు. దీన్ని శ్రవణం చేసినంత మాత్రమే, పారాయణ చేసినంత మాత్రమే ఫలితాలు కూడా తెలియజేశారు. దాన్ని అనువాదం చేసినటువంటి తిక్కన గారు కూడా అద్భుతంగా దాన్ని రచించారు, అందించారు. ఇవి కాకుండా ఇతర పురాణాల్లో కూడా సుబ్రహ్మణ్య ఆవిర్భావ ఘట్టములు చాలా వాటిలో కనబడుతున్నాయి మనకి. అయితే ఏ కథ అయినా సులభంగా అర్థమవుతుందేమో కానీ సుబ్రహ్మణ్య జననగాథ మాత్రం అంత తేలిక కాదు. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కోణం చూపించింది, ఒక్కొక్క విధంగా నేను అనలేదు. మామూలుగా చదివితే సామాన్య దృష్టికి అది ఇది భిన్నముగా కనబడతాయి. కానీ వ్యాసుడు ఒక్కొక్క కోణం చూపించాడు దాన్ని. అందుకే సుబ్రహ్మణ్య జననం అర్థం చేసుకోవడమే
కొంచెం క్లిష్టం. దానికి ఏకాగ్రత ఒకటి ఉండాలి, దేవతా తత్వం తెలియాలి, తత్వజ్ఞానం ఉండాలి. ఈ 3 రకాల భావాలు ఉంటే మనకు సుబ్రహ్మణ్య కథ అర్థమవుతుంది. ఇది సామాన్యం కాదు. సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావం, ఆయన శివశక్తులు ఏకరూపుడే వచ్చాడన్నప్పుడే తెలుస్తున్నది. శివస్త్వం శక్తిస్త్వం అంటూ స్కందలహరిలో కనబడుతున్న గొప్ప అంశం అది. అది శివుడు శక్తి ఉభయుల రూపం కుమారస్వామిలో మనకు దర్శనమిస్తుంది. అసలు శివపార్వతుల కళ్యాణమే కుమారస్వామి కోసం జరిగింది. లేకపోతే దేవతలు హడావిడి పెట్టడం ఎందుకు, మన్మధుడిని ముందుకు పెట్టడం ఎందుకు, ఆయన తగలబడ్డం ఎందుకు, ఇంత హడావిడి ఎందుకు అంటే కళ్యాణం కోసం. కళ్యాణం దేనికంటే కుమార సంభవం కోసం. కుమార సంభవం అనే మాట మొట్టమొదటి వాడినటువంటి వాడు వాల్మీకి. ఆ మాటను అందిపుచ్చుకొని కావ్యంగా చేసిన వాడు కాళిదాస మహాకవి. కుమార సంభవం పేరు పెట్టాడు కదా, ఎక్కడైనా సుబ్రహ్మణ్యుడు కనబడతాడేమో అని పుస్తకం వెతికితే ఆయన కథే చెప్పలేదు. ఆయన కుమారస్వామి ఆవిర్భావమే చెప్పలేదు. చెప్పిందంతా పార్వతీ కళ్యాణంతో, పార్వతీదేవి తపస్సుతో ప్రారంభిస్తాడు. శివపార్వతుల కళ్యాణం వర్ణిస్తాడు. ఆ తర్వాత కైలాసంలో వారి విహారం చెప్పి ఊరుకుంటాడంతే. మరి కుమార సంభవం చెప్పలేదయ్యా అంటే అదే కాళిదాసు గొప్పదన్నట్ట. వాళ్ళిద్దరు వివాహం గురించి చెప్పి విహారం గురించి చెప్తే ఆ తర్వాత జరిగేది కుమార సంభవం టైటిల్ చివరికి చదువుకోవాలి మనం ఇక్కడ. మొత్తానికి శివపార్వతుల ఏకత్వమే కుమార సంభవం అనేది కాళిదాస హృదయం. ఆయన సామాన్యుడు కాడు, మహా శ్రీవిద్య ఉపాసకుడు. శ్రీవిద్య అంటేనే శివశక్తులు ఏకతత్వాన్ని ఉపాసించడం. ఆ కారణం చేతనే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని రచించాడంటే అది కేవలం సాహితీవేత్తల దృష్టిలో పడిపోయింది కనుక వాళ్ళు వాగర్థముల వలె ఏం చెప్పాడండి అంటారు. కానీ ఆయన శ్రీవిద్య ఉపాసకుడు కనుక వాగర్థములు అనేటువంటి మాటకి చాలా విశేషమైన భావం ఉన్నది. అది కాళిదాసుకు తెలుసు, శ్రీవిద్య రహస్యవేత్తలకు తెలుసు. ఆ రహస్యాన్నే ఆయన రఘువంశ ప్రారంభ శ్లోకంగా వాగర్థావివ సంపృక్తో చెప్పారు. అది కుమార సంభవంలో చెప్పకపోయినా వారిద్దరు ఏకత్వం అక్కడ ప్రస్తావన చేశాడు. అంటే కాళిదాసు ప్రధాన ఉపాసనా స్వరూపం అది. అందుకే ఆయన అభిజ్ఞాన శాకుంతలను రచించిన మొదటి శ్లోకంలో అష్టమూర్తి అయిన శివుడిని స్త్రీలింగ శబ్దాలతో చెప్తాడు. అదొక పెద్ద రహస్యం. మొత్తం కాళిదాసు గుర్తొచ్చాడు కనుక కాస్త చెప్పుకున్నాం ఇక్కడ. మొత్తానికి శివశక్తి ఐక్యతత్వాన్ని ఆయన భావన చేశాడు. కుమార సంభవ రచన ఆయన రచనల్లో ప్రథమము ప్రధానము అని కూడా చెప్పుకోవచ్చు. అస్త్యుత్తరస్యాన్ దిశి దేవతాత్మ అని ప్రారంభించడంలో అస్థి కశ్చిత్ వాగ్ విశేష అనే మాటలో అస్థికి కుమార సంభవం ఆది. అటు తర్వాత కార్తికేయుని యొక్క విశేషములు ఆగమాల్లో చాలా మనకి లభిస్తూ ఉంటాయి. కుమారాగమాలు ప్రత్యేకంగా ఉన్నాయి. పైగా స్కంద లహరి అని స్కంద వేదపాదస్తవము అంటూ విశేషమైన గ్రంథములు ఉన్నాయి. అవి వైదిక ప్రమాణాలతో సుబ్రహ్మణ్య తత్వాన్ని మనకి ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఉపనిషత్తుల్లో సుబ్రహ్మణ్యుడు, వేదముల యందు సుబ్రహ్మణ్యుడు, ఇలా విస్తారంగా సుబ్రహ్మణ్య తత్వం ఉన్నది. అయితే అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మనం ఎంచుకున్నది సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం. పోనీ సహస్రనామ భాష్యం అందామంటే 1000 నామాల భాష్యం 7 రోజుల్లో అవదని మీకు నాకు తెలిసి కూర్చున్నాం. అలాగని కొంతవరకు చెప్పి ఆపేయడం జరగదు. మొదటి నుండి చివరి వరకు చెప్తాం. ప్రధానమైన సారం గ్రహించి వైభవం చెప్తాం. ఇక్కడ మొత్తానికి సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం యొక్క వైభవం అంటే అనేక నామాలు ఇందులో ప్రస్తావన చేయబడతాయి. మొదటి నుండి చివరి వరకు ఉన్నటువంటి స్వరూపాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అంటే సహస్రనామముల ఆధారం చేసుకుంటూ సుబ్రహ్మణ్యుని యొక్క తత్వ లీలా గుణ కథా వైభవాలను మనం స్మరించుకోబోతున్నాం. ఆ స్మరణ కోసమే కదా ఇదంతా. ఒక మహానుభావుడు చెప్తాడు, సాధనలన్నీ స్మరణ కోసమే అని. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాధనలన్నీ స్మరణ కోసమే. జపం దేనికి, తపస్సు దేనికి, యోగం దేనికి, యాగం దేనికి అంటే స్మరణ కోసంట. స్మరణ అంటే ఎప్పుడు గుర్తుండిపోవడం స్మరణ. ఎప్పుడూ భగవంతుడు గుర్తుండిపోవాలి. ఆయన తప్ప మరి ఇంకోటి ఉండకూడదు. ఆయనే గుర్తుండాలి అంటే ఆయన తప్ప మరేది ఉండకూడదని దాని అనుబంధ వాక్యం ఇక్కడ. కానీ ఏం చేస్తాం, విన్నప్పుడు స్మరణ వస్తుంది, తర్వాత ఎటో వెళ్ళిపోతాం. అప్పుడు స్మరణ ఎలా అవుతుంది, శ్రవణంతో ఆగిపోయాం అక్కడ. కానీ నిత్యస్మరణ చాలా అవసరం. నిత్యస్మరణ మన స్వభావం అయిపోతే ప్రాణప్రయాణ సమయంలో కూడా స్మరణ ఉంటుంది. అప్పుడు అంత్యకాలేచ మామేమ స్మరణ్ముక్తో కళేబరం స్థితి వస్తుంది. అందుకే స్మరణాన్ముక్తి అంటే ఇంత భావం ఉందండి. ఏదో పేరు అనుకుంటే మోక్షం అని కాదు. ఇది మనం నామయోగంలో చాలా వివరించుకున్నాం. అది స్మరణ అనేది చిన్న విషయం కాదు. స్మరణ కోసమే అన్ని సాధనలు. అలా సుబ్రహ్మణ్య స్మరణ కోసమే సహస్రనామం పట్టుకున్న దానికోసమే, భుజంగ ప్రయాతం పట్టుకున్న దానికోసమే. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం అని ఆదిశంకర భగవత్పాల వారు 2 సంపుటులు రాశారు. 2 కలిపితే 66 శ్లోకాలు అవుతాయి. అంటే 6 6 2 33 శ్లోకాలే. అంటే 33 అంటే 3 3 కలిపితే మళ్ళీ 6. ఆయన లెక్కేమిటో శంకరులకే తెలియాలి. పైగా భుజంగ ప్రయాతం అనే ఛందస్సులో ఆయన రచించారు. నమస్తే నమస్తే మహావజ్రపాణి, నమస్తే నమస్తే మహాశక్తిపాణి,
నమస్తే నమస్తే కఠిన్యస్తపాని నమస్తే నమస్తే సదాభీష్టపాని భజేహం కుమారం భవానీ కుమారం గళోల్లాసిహారం నమత్సద్విహారం రిపుస్తోమపారం నృసింహావతారం సదా నిర్వికారం గుహం నిర్విచారం అంటూ భుజంగ ప్రయాతం ఛందస్సులా ఉంటుందండి. దాని పేరే భుజంగ ప్రయాతం. ఊరికనే పేర్లు పెట్టలేదు ఛందస్సులకు కూడా. సంగీతంలో రాగాలు ఎలాగో సాహిత్యంలో ఛందస్సులు అలాగా. ఏ దేవతకి ఏ ఛందస్సు వాడాలో శంకరుడికే తెలుసు. భుజంగంగా సుబ్రహ్మణ్యుని ఆరాధన చేస్తారు. అందుకే ఆయన పద్యాలని భుజంగ ప్రయాతాలు అయ్యాయి. ఏదేమైనప్పటికీ ఒకటో రెండో శ్లోకాలు చెవిలో పడితే మంచిదని మనం ఒకసారి స్మరించుకున్నాం. వాటి ఆధారంగా కూడా సుబ్రహ్మణ్య వైభవం చెప్పుకోవడం జరిగింది. సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం ప్రస్తావన చేయడం మాత్రం ఈ ప్రవచన జీవితంలో ఇదే ప్రథమం. ఇక్కడే మనం ప్రస్తావన చేస్తున్నాం సుబ్రహ్మణ్య సహస్రనామాన్ని. కేవలం ఆయన ఉన్నాడని ధైర్యంతో మొదలుపెట్టాం కానీ చెప్పగలము అనేటువంటి ధీమాతో చెప్పట్లేదు. ఇక్కడ ఈ నెపంతో ఆయన స్మరించుకుంటున్నాం. ఆయన అనుగ్రహం పొందాలని ప్రయత్నం. వింటూ మీరు చెప్తూ నేను. అయితే విశేషించి ఈ సహస్రనామ స్తోత్రం ఎక్కడిది? అసలు సహస్రనామ స్తోత్రాలు చాలా ఉన్నాయి. తెలియందేముంది? ఒక దేవతకు ఉపాసన మంత్రం ఉంటే సహస్రనామ స్తోత్రం ఉండి తీరుతుంది. అందుకు ఉపాసనాంగం సహస్రనామం అని అర్థం. ఇక్కడ ఏ దేవతను ఉపాసించినా అందులో అంగం అది. అంటే నామజపం అంటే మంత్రజపం ఒకటి. ముందు మంత్రం ఉంటుంది, మంత్రానికి అనుబంధంగా కవచం ఉంటుంది, దానికి అనుబంధంగా సహస్రనామ స్తోత్రం ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయనండి, కీలకము ఇత్యాదులను చెప్పబడుతుంటే మంత్రానికి అవన్నీ అవసరం. మంత్ర బలం పెరగాలి అంటే ఇవన్నీ అంగములు కలిస్తేనే సాంగోపాంగ ఉపాసన అవుతుంది ఇక్కడ. అందుకే మన సంస్కృతిలో ఏ దేవతకి ఉపాస్య మంత్రం ఉంటుందో ఆ దేవతకి సహస్రనామ స్తోత్రం ఉంది. ఇది గమనించవలసిన అంశం. అందుకే సహస్రనామాలు అనగానే సహస్రనామాలకి 1000 రూపాయలండి, పెద్ద గుడి అయితే 2000 రూపాయలండి. అది కాదు సహస్రనామం గురించి అర్థం చేసుకోవడానికి. సహస్రనామం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవతా విజ్ఞాన కోశం. సహస్రనామం అంటే కోశం అంటే ఇచ్చి తెలుసు కదా, శబ్దార్థ కోశం, డిక్షనరీ అనమాట. దేవత విజ్ఞానమంతా అందులో పదిలిపరచబడి ఉంటుంది. అంటే మీరు ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవతకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం సహస్రనామ స్తోత్రం ఇచ్చేస్తుంది. కనుక నామాల పేరుతో ఆ దేవత జ్ఞానం అంతా భద్రపరిచే ఋషులు. తద్వారా మనం ఉపాసించే దేవత ఏమిటో మనకు తెలుస్తుంది. తెలిస్తేనే కదా దేవత అనుగ్రహం. ఊరికనే జపించేవాడికి అనుగ్రహం అంతగా లభించదు. నేను అసలు లభించలేదు అనలేదు, చెప్తే ఇంకా మానేస్తాం. అంతగా లభించదు అన్నాం కంటే కొంత లభిస్తుందంటే. ఎవరికి పూర్తి ఫలం లభిస్తుందంటే తెలిసి చేసిన వాడికే పూర్తి ఫలం. ఒక మహానుభావుడు ఒక మాట చెప్పాడు, పాఠకుడు భావుకుడు అయితేనే పారాయణం ఫలిస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పాఠకుడు భావుకుడు కావాలట. అంతేగాని కేవలం జడప్రాయంగా పుస్తకం కూడా చదవకుండా చెప్పేస్తానండి అని చెప్పేయకుండా అక్షరములు వచ్చు కదా, పదాలు వచ్చు కదా అని చెప్పేయడం మంచిదే కానీ అంత మంచిదేం కాదు ఇక్కడ. అంటే అసలు లేని దానికంటే ఏదో కదా. కానీ ఎప్పుడైనా సరే అర్థస్ఫురణతో చేసిన దానికే పూర్ణ ఫలము. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. అంటే పాఠకుడు భావుకుడైతే పారాయణ రసవంతమవుతుంది అన్నాడు. ఇది గొప్ప వాక్యం, రసవంతమవుతుంది. లేకపోతే పదాలు పలుకుతూ ఉంటాం, మధ్య మధ్యలో ఇంకెంత టైం పడుతుందని చూసుకుంటూ ఉంటాం. అందులో రసానుభవం అంటే భగవద్ అనుభూతి నీకు కావాలంటే పాఠకుడు భావుకుడు కావాలి. అందుకే స్తోత్రం ప్రతిదీ కూడా ఒక రసవంతమైనటువంటి పుష్టి కలిగిన కలశం, అమృత కలశం అది. అలా రసవంతమైనటువంటి భావన మనం పొందినప్పుడే భగవద్ అనుభూతి. అందుకే సాధనలు దేనికోసం చేయాలంటే అనుభూతి కోసం చేయాలండి, ఇక దేనికి. అంతేగా నీ సాధన చేస్తే ఇది లభిస్తుందంటే లభించిందే ఉండట్లేదు. కానీ సాధన వల్ల కలగవలసినది అనుభూతి. అనుభూతి స్మరణ వల్ల బలపడుతుంది, అనుభూతి వల్ల స్మరణ బలపడుతుంది. అందుకే అనుభూతి ప్రధానంగా మనం వెళ్ళాలి అంటే దేవతా విజ్ఞానం మనకు అవసరం. అందుకే జపించే మంత్రం ద్వారా జపింపబడుతున్న దేవత ఎవరు తెలియడం కోసం సహస్రనామం అనే గొప్ప విద్యని ఋషులు ఏర్పరిచారు. ఏ సహస్రనామం కూడా మనుష్య ప్రోక్తం కాదు. ఋషి దర్శించినటువంటి మంత్ర రాశి 1000 నామాలు 1000 మంత్రాలు. ఎప్పుడైనా ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సింది. 1000 నామాలు 1000 మంత్రములు. మంత్రములు కనుకనే ఉచ్చారణ మాత్రం చేతనే శక్తినిస్తున్నాయి ఇవి. వాటిని విచారణ చేస్తే మంత్రం ఉపనిషత్ స్థానాన్ని పొందుతున్నది. అందుకే అటువంటి దివ్య నామముల గుత్తి ఈ 1000 నామాల స్తోత్రం ఇది. 1000 నామాల్లో సుబ్రహ్మణ్యుడు ఎవరో చెప్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పేటప్పుడు 2 విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడు ఉపాసనలో 2 విషయాలు, ఒకటి సగుణ బ్రహ్మము, రెండవది నిర్గుణ బ్రహ్మము. ఈ రెండిటిగా తెలుసుకోవాలి. ఉపాసించే దేవతని సగుణ నిర్గుణ స్వరూపంతో గ్రహించుతాం. సగుణ బ్రహ్మము అనగానే ఆయన ధరించిన అవతారాలు లేదా ఆయన యొక్క నామములు, లీలలు, కథలు, మహిమలు
ఆయన గుణములు, ఇవన్నీ ఒక భాగం. దీన్ని సగుణము అంటారు. అదే విష్ణు సహస్రం చదివితే విష్ణువుకి సంబంధించిన రూపవర్ణనలు చాలా ఉన్నాయి అందులో. అదేవిధంగా ఆయన ధరించిన అవతారాల గురించి ఉంది, ఆయన లీలల గురించి చెప్పారు, ఆయన యొక్క కారుణ్యాది గుణముల గురించి చెప్పారు. ఇవన్నీ ఒకవైపు ఉంటూ ఉంటే రెండవ వైపు నిర్గుణ తత్వం. నిర్గుణ తత్వం పరమాత్మ యొక్క అసలు తత్వం. జగన్ నిర్వహణ కోసం, భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన చూపించింది సగుణ బ్రహ్మ. అయితే సగుణ బ్రహ్మమా నిర్గుణ బ్రహ్మమా ఏది గొప్పదనే వాదం మాత్రం సాధకుడికి అనవసరం. రెండూ ఒకటే, బ్రహ్మమేగా, సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమేగా. బ్రహ్మం అనే మాట ఈ వేదిక దగ్గర ప్రవచనాలు వినే వాళ్ళకి నేను నిర్వచించక్కర్లేదు. బ్రహ్మం ఒక్కటే, అదే పరమాత్మ అని వాన్నే మనం ఉపాసిస్తున్నాం. ఆ బ్రహ్మమే అనుగ్రహించేటప్పుడు సగుణమవుతున్నది. ఆ సగుణమైనప్పుడే మనకు కుమారస్వామిని, విష్ణువని, శివుడని ఇవన్నీ సగుణంలోనే భేదాలు కనబడతాయి. కానీ ఈ భేదములన్నీ సగుణ బ్రహ్మము భక్తులను అనుగ్రహించడం కోసం స్వీకరించినది. అని ఆ మంత్రం ద్వారా చెప్పబడుతున్న దేవత, ఆ మంత్రం జపించేవాడికి సగుణ బ్రహ్మము. మరొకసారి రిపీట్ చేయనా, ఏకాగ్రంగా వింటే, ఆ మంత్రం జపించేవాడికి ఆ మంత్రము ద్వారా ఉపాసింపబడుతున్న దేవత సగుణ బ్రహ్మము. కనుక మనం దేవతను ఉపాసిస్తున్నామని కాకుండా సగుణ బ్రహ్మమును ఉపాసిస్తున్నామని తెలుసుకోవాలి. ఇక్కడ బ్రహ్మమునే సగుణముగా ఉపాసిస్తున్నాం. రామసహస్రం చదివితే సగుణ బ్రహ్మము రాముడయ్యాడు, శివసహస్రం చదివితే సగుణ బ్రహ్మము శివుడయ్యాడు. కానీ నిర్గుణ బ్రహ్మముగా వారు ఒకే తత్వం. ఆ తత్వం ఎలాంటిది అంటే, ఉపనిషత్తుల్లో బ్రహ్మము గురించి వాడిన శబ్దాలు ఒక దగ్గరికి తెచ్చుకొస్తే సత్యం, జ్ఞానం, అనంతం, అజరం, అమరం, సాక్షి, నిర్గుణ, నిరాకార, నిరంజన, నిర్వికల్ప, నిర్లేప, ఇవేవో విన్నట్టుంది కదా ఎక్కడో. సచ్చిదానంద, ఎప్పుడు వింటూ ఉంటాం, హిందూ మతంలో శబ్దాలు విన్నవాడెవడండి? కానీ సచ్చిదానంద, నిర్లేప, నిర్గుణ, ఏక, ఇలాంటి మాటలన్నీ, నిరాకార, ఈ మాటలన్నీ ఎవరిని చెప్తున్నట్టే నిర్గుణ బ్రహ్మని చెప్తున్నాయి ఇక్కడ. ఇది ఎప్పుడూ మారదు. కానీ శంఖచక్ర గదాధర, శూలపాణి, శక్త్యాయుధర ఇవి మారుతున్నాయి, చూసారా? అంటే ఇప్పుడు అన్నిటికీ ఏకత్వం చెప్పడం కోసం ఉపోద్ఘాతం చాలా అవసరమవుతుంది ఇక్కడ. కానీ సగుణ బ్రహ్మములో వివిధ రూపములు, వివిధమైన లీలలు మనం స్మరిస్తున్నాం. నిర్గుణ బ్రహ్మముగా ఒక్కడే చెప్తున్నాం. దీని ద్వారా బ్రహ్మము యొక్క పూర్ణ స్థితి సహస్రనామంలో చెప్తున్నారు ఇక్కడ. మీరు ఉపాసించే దైవము సగుణ నిర్గుణ స్వరూపము గలది. నిర్గుణము అయినటువంటిది తత్వరూపము, తత్వత అంటారు ఇక్కడ. సగుణమైనది లీలారూపము అని ఇక్కడ. నిర్గుణము తత్వత, తత్వము అంటే యథార్థము, ఉన్నదున్నట్లుగా చెప్పుకునేది తత్వం, అది నిర్గుణం. కానీ సగుణము, సగుణం మీరు నేను తయారు చేయలేదు, ఆయనే ఆ విధంగా వ్యక్తమయ్యాడు. సగుణము భగవంతుడు తనని తాను వ్యక్తపరుచుకున్న స్వరూపం. వ్యక్తపరుచుకునేది ఎవరి కోసం అంటే, జగన్ నిర్వహణలో అనేక మార్లు వ్యక్తమయ్యాడు. ఇప్పుడు ఉపాసకుడు వ్యక్తపరుచుకుంటున్నాడు ఆయన్ని. కనుకనే సగుణ బ్రహ్మైన రాముడు ఎందుకు వచ్చాడంటే, జపం చేసేవాడి కోసం వచ్చాడు అనకూడదు. ఆయన వచ్చాడు ఆ రూపంతో, సుబ్రహ్మణ్యుడు అలాగే వచ్చాడు. కానీ ఇప్పుడు ఉపాసకుడు కోసం వచ్చాడు, భక్తానుగ్రహ విగ్రహం అన్నట్లుగా భక్తులను అనుగ్రహించడం కోసం వచ్చాడు. కనుక ఒక్క సహస్రనామాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే, సగుణ బ్రహ్మముగా ఆయన రూపము, ఆయన లీలలు, ఆయన మహిమలు, ఆయన కథలు అన్నీ ఉంటాయండి. అవన్నీ వస్తూ ఉంటే ఇంకోవైపు మాటిమాటిగా నిర్గుణుడు అని మరవనివ్వడు. అంటే ఆ నిర్గుణ బ్రహ్మమే సగుణమయ్యింది అంటూ పూర్ణ బ్రహ్మజ్ఞానం ఇస్తాడు. కనుక సహస్రనామం అంటే ఉపాస్య దేవతా జ్ఞాన కోశం, ఇదొక అర్థం చెప్పుకోవాలి. రెండవది బ్రహ్మజ్ఞాన స్వరూపము. కనుక ప్రతి సహస్రనామ స్తోత్రం కూడా ఒక బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మమనగా ఇప్పుడే చెప్పాం, సగుణ నిర్గుణ బ్రహ్మజ్ఞానము. అందుకే మీరు ఏది తీయండి ఈ కోణంలో చెప్పచ్చు. లలితా సహస్రనామం తీసినప్పటికీ కూడా అమ్మవారి యొక్క సగుణ సాకార స్వరూపం ఉంది, ఆవిడ చేసిన లీలలు ఉన్నాయి, ఒక్కొక్క నామంలో స్ఫురిస్తాయి. అది అందమండి. ఆవిడ చేసిన లీలంతా చదవాలంటే 34 అధ్యాయాల బ్రహ్మాండ పురాణంలో, అంటే బ్రహ్మాండ పురాణంలో 34 అధ్యాయాలు లలితోపాఖ్యానం, అది 34 అధ్యాయాలు. కానీ ఆ మొత్తం బ్రహ్మాండ పురాణ కథ అంతా చదివితే 10 శ్లోకాల్లో పెట్టేసింది లలితా సహస్రనామ స్తోత్రం. అంటే పురాణాల్లో వాల్యూమ్స్గా ఉన్నటువంటి అన్ని లీలల్ని కొద్ది నామాల్లో చిక్కబరిచి అక్కడ పెట్టాడంటే ఋషికి అన్ని నమస్కారాలు చేసుకోవాలండి. నామం కదిపితే కథ కదులుతుంది, తీగలాగితే డొంకంత కదులుతుంది అన్నట్లుగా ఒక్క నామం లాగితే కథ కదులుతుందండి ఇక్కడ. అలాగైతే ఒక్కొక్క నామం పట్టుకుని దాని ద్వారా ఏ లీల చెప్పబడింది, ఆ లీల ఏ పురాణంలో ఉన్నది, దాన్ని ఏ మహర్షిని భరించాడో చెప్తే ఒక్కొక్క నామానికి అంత అవుతుంది. అంటే అంత ఉన్న విషయాన్ని ఒక్క నామంలో చెప్పేశాడంటే కాంపాక్ట్ ఫారం అది. ఇక్కడ విస్తారమైన భగవజ్ఞానాన్ని సంక్లుప్తం చేసి
తగ్గించి అని నేను అనట్లేదు. సంక్లుప్తము సంక్షేపము అనే మాట చాలా గొప్ప గొప్ప మాట అండి. ఏదో క్లుప్తంగా చెప్పండి అంటుంటారు కొంతమంది. స్టేజ్ ఎక్కే ముందే క్లుప్తంగా 2 నిమిషాల్లో ముగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము రిక్వెస్ట్లు వస్తుంటాయి. అంటే తొందరగా పూర్తి చేసే బాబు అని వీళ్ళ ఉద్దేశం. క్లుప్తం అంటే అర్థం తొందరగా పూర్తి చేయడం కాదు, తక్కువ చెప్పడం కాదు. క్లుప్తం అంటే అంత దాన్ని సారం తీసి ఇవ్వడం అండి. అంత దాన్ని సారవంతంగా అందించడం. కానీ సహస్రనామ స్తోత్రం అంటే మామూలు విషయం కాదు. దాన్ని భావించాలి. భావిస్తే సహస్రనామ స్తోత్రం నుంచి బ్రహ్మానుభూతి లభిస్తుందండి. ఇక్కడ బ్రహ్మానుభూతి అంటే సగుణమైన లీలాదుని స్మరించి ఆనందించడం, మనలో ఆత్మరూపుడుగా ఆయనే ఉన్నాడనేటటువంటి తత్వాన్ని గ్రహించడం. రెండు కూడా కలిగితేనే బ్రహ్మజ్ఞానం అవుతున్నది. అందుకే ఇక్కడ చెప్పబడి సుబ్రహ్మణ్య స్వరూపాన్ని మనలో ఆత్మగా ఉన్నవాడు ఆయనే, విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడుగా ఉన్నవాడు ఆయనే, విశ్వానికి అతీతుడైన పరమాత్మ కూడా ఆయనే అనే భావం తెలుసుకోవాలి. కానీ విశ్వానికి అతీతుడు, విశ్వవ్యాపకుడు, అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఎవడో అతనే సుబ్రహ్మణ్యుడు చెప్తున్నాడు. మీరు మళ్ళీ అవకాశం ఇస్తే గణపతి శాస్త్రం గురించి చెప్తున్నప్పుడు ఇదే చెప్తాం. అందుకే ఇవాళ ప్రారంభంలో చెప్పింది ఏంటంటే, ఆ బ్రహ్మమునే, ఏ బ్రహ్మము నీలో అంతర్యామిగా ఉన్నాడో, ఏ బ్రహ్మము విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో, ఏ బ్రహ్మము విశ్వానికి అతీతుడై ఉన్నాడో, ఇదివరలో చెప్పుకున్నాం. నీలో ఉంటే ఇండివిజువల్, వ్యాపించితే యూనివర్సల్, అతీతమైతే ట్రాన్సెండెంటల్ అని. ఈ 3 రూపములుగా ఉన్నటువంటి బ్రహ్మము గురించి మనకి ఏ శాస్త్రనామం చూసినా ఇదే చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి బ్రహ్మమును ఒక అందమైన రూపంతో, ఒక అద్భుతమైన లీలలతో స్మరించి ఆనందించగలిగేటువంటి ఒక గొప్ప అవకాశం సహస్రనామ స్తోత్రం ఇస్తున్నది. దీన్ని బట్టి సహస్రనామం అనే విద్య ఎంత గొప్పదో ఆలోచించండి. దేంట్లోనైనా పైగా సహస్రనామం చెయ్యనిది ఉపాసన పూర్ణము కాదు. ఇది ఏదో వచ్చి యజ్ఞం రూపంలో చేసేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుని యాజ్ఞికుల గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవతానుగ్రహం కోరుకునే నిజమైన ఉపాసకుల కోసం చెప్తున్నాం ఇక్కడ విషయం. ఇక్కడ ఎందుకంటే అటువంటి యజ్ఞయాగాలు చేసిన వాడికి దేవతానుగ్రహం ప్రధానం కాదు, తర్వాత లభించేవేవో ప్రధానాలు. కానీ దేవతానుగ్రహం కోసం ఉపాసన చేసేవాడికి మాత్రము సహస్రనామం పరిపూర్ణతనిస్తున్నది. సహస్రనామం 2 విధాలుగా వినియోగించుకోవచ్చు. అర్చనకు వినియోగించుకోవచ్చు. అర్చన చేస్తున్నంతకాలం నువ్వు బాహ్యంగా భావంగా కూడా భగవంతుడితో అనుసంధానింపబడుతున్నావు. అలా కాకుండా కేవలం ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, స్తోత్రం చేసుకోవచ్చు. అందుకే ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవచ అనే మాట చెప్పడంలో ధ్యానం చేసుకో, నామాల ఆధారంగా ఆయన ధ్యానం చేయి. అలాగే స్తువన్ నోరార స్తోత్రం చేయి, వాటితో నమస్కారం చేయి. నమస్కారం చేయడం ఎలాగా అంటే నామావళి చేస్తారు, స్తోత్రం నామావళి అయిపోతుంది. అప్పుడు సుబ్రహ్మణ్యాయ నమః అన్న ఒక్కొక్క దానికి చతుర్థ్యంతం చేసి నమస్కారం చెప్తే నామావళి అయిపోయింది. ధ్యాయన్ స్తువన్ నమస్యమశ్చ. 4వది యజమానస్తమేవచ. యజమాన్ అంటే యజ్ఞము చేయుట అర్థం. ఆ నామాలతో స్వాహాకారంతో యజ్ఞం చేయవచ్చు. అంటే సహస్రనామాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు చూడండి. దేని ప్రయోజనం దానికి ఉన్నది. మొత్తానికి సహస్రనామ విద్య అంటే ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇది మీరు దేనికైనా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు మనందరం సుబ్రహ్మణ్యోపాసన చేస్తున్నాం. మంత్రం లేదే, అది గొప్పతనం అండి. వాడు మంత్రం లేకపోవచ్చు, ఉపాసన లేకపోవచ్చు, కానీ సహస్రనామ స్తోత్రం ద్వారా దేవతానుగ్రహం పొందవచ్చు. అది సహస్రనామంలో ఉన్న ప్రత్యేకత. నువ్వు ఉపాసన చేసిన వాడికి ఎలాగూ సహస్రనామం ఉండాలి. ఉపాసనాదులు లేకపోయినప్పటికీ కూడా సహస్రనామ స్తోత్రం చదువుకుంటే దేవతానుగ్రహం లభిస్తుంది. అంత పుష్టి, అంత సంపూర్ణం సహస్రనామాలు ఉన్నది. ఎందుకంటే దేవతకు సంబంధించిన అన్ని అంశములు సహస్రనామాలు ఉంటాయండి. సగుణ బ్రహ్మముగా ఆయన గురించి ఎన్ని పురాణాల్లో ఎన్ని చెప్పారో అన్ని సహస్రనామాలు ఉన్నాయి. నిర్గుణ బ్రహ్మముగా ఉపనిషత్తులు ఏది ఘోషించాయో అది ఉన్నది ఇక్కడ. అందుకే సహస్రనామ విద్య అనేది మన సంస్కృతిలో పెద్దగా ప్రవేశం లేని వారికి కూడా తెలుసు. ఎంతమందికి విష్ణు శాస్త్రం గురించి తెలియదండి? ఎంతమందికి విష్ణు శాస్త్రం తెలుసు అని నేను అనలేదు, ఎంతమందికి తెలియదండి అని అడిగాను. అంటే అర్థం ఇక్కడ వాళ్ళ స్తోత్రం తెలియకపోయినా అది కూడా ఉందని తెలుసు, రికార్డు అయినా పెట్టుకుని ఆనందంగా వింటారు. లేకపోతే గుడికి వెళితే టైం ఉంటే సహస్రనామార్చన, లేకపోతే అష్టోత్తర శతనామార్చన టికెట్ కొనుక్కుంటారు. సహస్రనామం అనేది అందరికీ తెలుసు కనుక సహస్రనామం అంటే ఏంటో తెలియడం కోసం ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం. సహస్రనామం కూడా ఒక విద్య. విద్యకు ఎప్పుడూ కూడా ఒక పరంపర చెప్పాలి. పరంపర లేకుండా విద్యని చెప్పరాదు. పరంపర అంటే ఎవరికి ఉపదేశించారు, ఎలా వచ్చినది, ఇది లేనిది విద్య ఉండదు. విష్ణు సహస్రనామానికి అది ఉంది, మీరు పరిశీలించారు లేదో. భీష్ముడిని అడిగాడు ధర్మరాజు, అప్పుడు భీష్ముడు పరంపర చెప్పాడు ఎక్కడి నుంచి వచ్చిందో. అదేవిధంగా లలితా సహస్రనామానికి కూడా పరంపర ఉన్నది. ఏ సహస్రనామానికి పరంపర ఉండాలని, లేనిది ప్రమాణం కాదు. పరంపర లేని విద్య ప్రమాణము కాదు. ఈ వాక్యం కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక ముందు పరంపర చెప్తారు, అది మన సంప్రదాయంలోనూ గొప్పతనం. ఈ పరంపర ఎంత విశేషంగా వస్తున్నది చెప్తున్నారు. అదే కాకుండా
ఒక్కొక్క సహస్రనామానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. సుబ్రహ్మణ్య సహస్రనామ విశేషం మరొకటి. పైగా ద్రవిడ భాషలో ఒక మాట ఉన్నది, కలియుగంలో సాక్షాత్ గురువు ఎవరంటే కుమారస్వామి అని చెప్పారు. ఇక్కడ ఏ యుగంలోనైనా ఆయన అవసరమే, కానీ అజ్ఞానబంధునమైన కలియుగంలో తొందరగా తరించాలి అంటే సుబ్రహ్మణ్య అనుగ్రహం చాలా అవసరము అని అక్కడ అనేక మంది రుజువు చేశారు కూడా. ఆయన అనుగ్రహం పొందినటువంటి చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యుడి విశేషం ఇంకా మన ఎలాగు శాస్త్రనామాల్లో చెప్పుకోబోతున్న ఎన్ని కోణాల్లో సుబ్రహ్మణ్యుని అర్థం చేసుకోవాలి. ఇక్కడ శివపార్వతులు ఒక పుత్రుడు అని కాకుండా సాక్షాత్ బ్రహ్మమని ఆరాధన చేస్తారు. అందుకే వేదము బ్రహ్మమును 6 సగుణ బ్రహ్మములుగా ఉపాసన చేయవచ్చని చెప్పింది. వేదమే చెప్పింది ఈ మాట. 6 మనం ఎప్పుడు చెప్పుకుంటున్న షణ్మతాలు: గాణపత్యం, వైష్ణవం, శైవం, సౌరం, శాక్తేయం, స్కాందం, కౌమారం అంటారు దాన్ని. ఇక్కడ 6 ఈ 6 షణ్మతాలు అంటారు. వేదం చెప్పిన మతాలు ఇవే. ఇందులో ఉన్న వాళ్ళే వేదం చెప్పిన దేవుళ్ళు. మరి రాముడు, కృష్ణుడు ఇవన్నీ వైష్ణవంలో వెళ్ళిపోతాయి. శక్తులు కూడా లలిత కొందరు, దుర్గ కొందరు, సరస్వతి అయినా అన్ని శాక్తేయమే. అలాగే శైవంలో కూడా దక్షిణామూర్తి, నటరాజు ఏవైనా శైవమే. ఇంకా కుమారస్వామి ఎలాగున్నాడు, గణపతికి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. మొత్తం 6 కూడా బ్రహ్మముగా ఉపాసించగలిగిన వాళ్ళు. అంటే 6 సగుణ బ్రహ్మ ఉపాసనా మార్గములు. ఈ 6 ఏది పట్టుకున్నా నీకు ఇహము పరము లభించడమే కాకుండా నువ్వు ఉపాసించే ఆ సగుణ బ్రహ్మమే నీ గురువై జ్ఞానాన్నిచ్చి మోక్షం ఇస్తాడు. ఇది తెలుసుకోవాలి. అందుకే వీళ్ళందరికీ గీతలు ఉన్నాయి. అంటే జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తాడని చెప్పడం కోసం గీతలు ఉంటాయండి వాటికి. సూర్యగీత ఉంది, మనం చెప్పుకున్నాం ఇదివరలో, అంటే ఉందని చెప్పుకున్నాం. అనూరుడికి చెప్పాడు సూర్యభగవానుడు. గణేష్ గీత చెప్పుకున్నాం. ఇక విష్ణుగీత ఎలాగో తెలిసినదే. శివగీత ప్రత్యేకంగా ఉన్నది. ఇక కౌమార గీత కూడా ఉంది. స్కందగీత అనేది వామదేవ మహర్షికి సుబ్రహ్మణ్యుడు ఉపదేశిస్తాడు. అంటే దీన్ని బట్టి మనం పరమాత్మని సగుణ బ్రహ్మంగా ఉపాసన చేస్తూ ఉంటే ముందు నీ కామితార్థములు తీర్చడమే కాకుండా ధర్మబద్ధమైన కామితార్థములు తీర్చడమే కాకుండా అది చెప్పాలి. ఇక్కడ నీలో అధర్మ ప్రవృత్తుల్ని క్రమంగా తొలగిస్తూ చిత్తశుద్ధినిచ్చి జ్ఞానం కావాలనే జిజ్ఞాసని నీకు రగిల్చి అప్పుడు జ్ఞానమిచ్చి మోక్షం ఇస్తాడు. ఇది ఉపాసన పద్ధతి, ఉపాసన ప్రయోజనం. అంటే ఇప్పుడు చెప్పిందంతా ఉపాసన స్వరూపం. కానీ ఉపాసన వల్ల అభీష్ట సిద్ధి మాత్రమే కాకుండా అంతఃకరణ శుద్ధి కలగాలి, ఆ తర్వాత జిజ్ఞాస కలగాలి, దాని తర్వాత జ్ఞానం లభించాలి, తర్వాత మోక్షం లభించాలి. ఇదంతా నువ్వు ఉపాసించి దైవమే చేస్తాడు. అయితే నువ్వు ఉపాసించే దైవాన్ని గురువుగా భావిస్తే తొందరగా జ్ఞానం ఇస్తాడు. అదే సుబ్రహ్మణ్యుడు జ్ఞానోపదేష్టగా అనేక చోట్ల కనబడతాడు. ప్రధానంగా స్కందగీత అనే పేరుతో ఉపనిషత్తుల్లో ఉన్న మహావాక్యాలకి సుబ్రహ్మణ్యుడు భాష్యం చెప్పిన కొన్ని అధ్యాయాల గ్రంథం మనకి స్కాందంలోను శివపురాణంలో కూడా లభిస్తుంది. వామదేవుడనే మహర్షికి సుబ్రహ్మణ్యుడు చెప్పింది. దీన్ని బట్టి ముందుగా సుబ్రహ్మణ్యుడు ఏ విధంగా పరబ్రహ్మ అవుతాడో ప్రస్తావన చేయడం జరిగింది ఇక్కడ. అది సుబ్రహ్మణ్యుని బ్రహ్మముగా ఉపాసన చేసే సంప్రదాయాన్ని మనం అనుసరిస్తూ ఆ పరబ్రహ్మ తత్వాన్ని చెప్పుకోవడం కోసం ఇప్పుడు ఆధారంగా తీసుకున్నటువంటి గ్రంథం సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం. ఇది ఎక్కడిది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి గ్రంథం ఇది. ఇది ఎలా ప్రారంభమవుతుందంటే ఆ స్కాంద పురాణంలోనే ఋషులు సూత పౌరాణికుడిని అడుగుతున్నట్టుగా, దీన్ని పూర్వపీఠిక అంటాం మనం. ఈ పూర్వపీఠిక చాలా అవసరం అండి. పూర్వపీఠిక ఆ స్తోత్ర స్వరూపాన్ని చెప్తుంది. పైగా ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, దేవత ఎవరు చెప్తుంది. ఈ 3 జ్ఞానం లేకుండా స్తోత్రం ముట్టుకోకూడదు. అందుకే దేనికైనా కానీ ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, దేవత ఎవరు, ఈ 3 జ్ఞానాలు ఉండాలి. ఆ 3 కూడా ఇందులో కలుగుతాయి. ఎవరికి ఉపదేశించారో చెప్తారు. పైగా ఇందులో దీని యొక్క వైభవాన్ని, వైశిష్ట్యాన్ని చెప్తారు. ఫలశ్రుతి కూడా కొంత ఇక్కడ ప్రస్తావన ఉంటుంది. వాళ్ళ ఉత్తరపీఠికలో మళ్ళీ ఉంటుంది ఫలశ్రుతి ప్రస్తావన. అయితే ఎందుకు అలా చెప్తారు అంటే శ్రద్ధోత్పాదనార్థాయ అన్నారు. ఇక్కడ సాధకుడికి శ్రద్ధ కలగడం కోసం ఉన్నాడు ఇక్కడ. అంటే ఇదేదో మామూలు స్తోత్రం కాదు. ఎన్నో భాగ్యాలు చేసుకుంటేనే కానీ వినే అదృష్టం మనకు లభించదు, అది వాళ్ళు లభించింది మనకి అనే భావం కలగాలండి. అలాంటి ఒక పాజిటివ్ థాట్ మీకు వస్తే అప్పుడు ఏకాగ్రంగా వింటారు. ఆ ఏకాగ్రతతో ఇది గొప్పదనే భావం కలిగినప్పుడు ఇది ఫలితాన్ని ఇస్తుంది. శ్రద్ధావాల్ లభతే జ్ఞానం కనుక ఆ శ్రద్ధని కలిగించడం కోసమై ఈ భావాలు చెప్పబడతాయని పెద్దలు అంటారు. ఇప్పుడు ఋషులు అడుగుతున్నారు సూత పౌరాణికుడిని, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ సర్వలోకోపకారక వయంచాతిధయ ప్రాప్త ఆతిథేయోసి సువ్రత జ్ఞానదానేన సంసార సాగరాత్తారయస్వనః. ఇక్కడ సంబోధన ఎలా చేశారంటే సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ సర్వలోకోపకారక. ఈ 2 గురువుకు ఉండాల్సిన లక్షణాలండి. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడై ఉండాలి. అంటే సర్వశాస్త్రముల యొక్క అర్థము యథార్థ స్వరూపము తెలిసినవాడై ఉండాలి. అది తెలిస్తే ఎక్కడో మౌనంగా ఏకాంతంలో ఆయన జపం చేసుకుంటాడు, లేదా ధ్యానం చేసుకుంటాడు. లోకానికి ఏంటి?
వాడికి రెండో లక్షణం ఉండాలట, సర్వలోకోపకారక. జ్ఞానం ఒక్కటుంటే సరిపోదు, సర్వలోకాలను ఉద్ధరించాలనే ఒకనొక కరుణ ఉండాలి, ఉంటేనే చెప్తారు. అది ఆ రెండు లక్షణాలు నీకున్నాయ్యా అన్నప్పుడు నిజానికి జ్ఞానం కోసం గురువుని ఆశ్రయించినప్పుడు గురువుకి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలను ఆయన దగ్గర ఉన్నాయని చెప్పారు ఇక్కడ. అందుకే ఈ లోకంలో జ్ఞానులు చాలామంది ఉన్నారు, ఉపదేష్టులు కొందరే ఉంటారు. బాగా తెలుసుకోండి, సిద్ధపురుషులైన జ్ఞానులు కోట్ల కొలది ఉన్నారు. వాళ్ళ పొరపాటును కూడా మన దగ్గరికి రారు, మనం కూడా వారి దగ్గరికి వెళ్ళాం, ఏం బాధ లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మరి నిజంగా అక్కర్లేదని, కాలక్షేపం కాళ్ళమని వాళ్ళకి తెలుసుకుని వాళ్ళని తేలిగ్గా దొరకరు వాళ్ళు. ఇక్కడ చెప్పడంలో ప్రయోజనం లేదనే జ్ఞానం కూడా వాళ్ళకు ఉన్నది ఇక్కడ. మరి ఎవడు చెప్తాడంటే ఆ జ్ఞానం లేని వాడు చెప్తాడంటే మళ్ళీ తప్పు. అంటే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి దయ ఉంటుందండి. ఆ దయచేత విన్నా వినకపోయినా నిద్రపోతున్నా కాళ్ళు ఊపుతూనే చెప్తుంటారు వాళ్ళు ఇక్కడ. కానీ రెండో లక్షణం ఏంటి? సర్వలోకోపకారక. ఆ లక్షణం చేత, లేకపోతే శంకర భగవత్పాదుల వారు ఎక్కడో మౌనంలో ఉంటూ సమాధిస్తులు ఉండిపోవచ్చు. మరి ఎందుకు బోధించారంటే సర్వలోకోపకారక. అందుకే వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే కరుణ. అందుకే ఆయన ప్రారంభించేటప్పుడు కూడా కరుణాలయం అంటున్నాం కదా, దయ వాళ్ళకు ఉంది గనక. అంటే భగవన్ సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ సర్వలోకోపకారక. మేము నిన్ను ఆశ్రయించాం. పైగా ఎందుకంటే జ్ఞానదానేన సంసార సాగరాత్ తారయస్వ నహ. జ్ఞానము ద్వారా, జ్ఞానం ఇవ్వడం ద్వారా మమ్మల్ని సంసార సముద్రం నుంచి దాటించు. అంటే ఈ ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్పబోతు సహస్రనామ స్తోత్రం. వీళ్ళు అడిగింది ఏమిటి? మాకు జ్ఞానం ఇచ్చి సంసార సాగర్ నుంచి దాటించు అంటే సహస్రనామ స్తోత్రం చెప్తాడండి ఎవడైనా? ఏ అహం బ్రహ్మాస్మో తత్వమసో మొదలెట్టాలి. కానీ అంటే ఏ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందో ఆ జ్ఞానం సహస్రనామ స్తోత్రంలో ఉంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ ఆ మాటలో చూపిస్తున్నాడు. పైగా దీనివల్ల సంసార సాగర్ నుంచి దాటతారు అనే అభయం కూడా లభిస్తున్నది. ఎప్పుడు? పారాయణ వల్ల. పారాయణం అంటే భావానుసంధానమే పారాయణ. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. రోజు విడవకుండా చదువుతానంటే దాని ఫలితం దానికి ఉంటుంది. కానీ భావానుసంధానం రోజు చేయగలిగితే అది పారాయణం అవుతుంది ఇక్కడ. కనుక ఇది జ్ఞానం ఇస్తుంది. పైగా యుగలక్షణాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఆ యుగలక్షణాల చేత ఎంత తెలుసుకుంటున్నా నిలవదు, తెలిసే బుద్ధి పుట్టదు. అలాంటి దారుణమైన యుగంలో కూడా దేన్ని అనుసంధానం చేస్తే తరించగలరో ఆ జ్ఞానం చెప్పబోతున్నాం. అందుకే ప్రశ్న కూడా అదే. కలవు కలుషచిత్తాయే నరాహ పాపరతా సదా కేన స్తోత్రేణ ముచ్యంతే సర్వపాతక బంధనై. మొదటి ప్రశ్న సంసారం నుంచి దాటించే జ్ఞానమేమని. రెండవది ఏంటంటే ఏ స్తోత్రం చేత ఈ భయంకరమైన కలియుగంలో పాపాల నుంచి బయటపడతారో అది చెప్పు. ఇష్టసిద్ధికరం పుణ్యం దుఃఖ దారిద్ర్యనాశనం. ఇష్టసిద్ధుల్ని ఇస్తూ దుఃఖాన్ని దరిద్రాన్ని పోగొట్టేది. సర్వరోగహరం స్తోత్రం. కలియుగంలో వీటికి ఏం తక్కువ లేవు. రోగాలకి రకరకాల రోగాలు అంటే మాయ రోగములు, ఉపరోగములు, ఇవన్నీ కూడా ఇక్కడ. ఇన్ని రోగాల్ని పోగొట్టగలిగేటటువంటి స్తోత్రం ఏదో చెప్పు. ఇన్ని ప్రశ్నలు ఒక్క దాంట్లోనే చెప్పాలి. ఇది ఒకటి సంసారం నుంచి దాటించే జ్ఞానము, దానితో మొదలు పెట్టుకుని పాపాలు దేనివల్ల పోతాయి, ఇష్టసిద్ధులు దేనివల్ల వస్తాయి, దుఃఖ దారిద్రాలు దేనివల్ల తొలగుతాయి, రోగాలు దేనివల్ల పోతాయి. అన్ని ప్రశ్నలకు ఇప్పుడు ఒకటే సమాధానం. అంతేగాని జ్ఞానానికి ఒకటి, రోగాలకు ఒకటి చెప్పట్లేదు ఇక్కడ. అయితే మనకిందులో ఈయన ఆర్డర్ అయితే మొట్టమొదటి జ్ఞానం అన్నాడు. మన ఆర్డర్ ఎలా ఉంటుంది ఇది కూడా ఆలోచించుకోవాలి. చెప్పండి, ఉన్నదేముంది. కిందవి చాలా బాగున్నాయి మనకి. సర్వరోగహరం, ఇష్టసిద్ధికరం, దుఃఖ దారిద్ర్యనాశనం. ఇది సర్వపాతక బంధనే ముక్తి. అది కష్టం. అది అడుగుతావరని పాపాలు లేని శుద్ధస్థితిని ఇవ్వని ఎవరైనా అడుగుతున్నారా భగవంతుడిని? అడిగాడంటే బాగుపడ్డట్టే. మా ఉపాత్త దుర్తిక్షయార్థం అని వాళ్ళు చెప్పారు కనుక సంకల్పంలో మనం చెప్పాం, రాసింది కనుక వాళ్ళు చెప్పిస్తారు తప్ప చెప్పేవాడికి వినేవాడికి కూడా మా ఉపాత్త దుర్తిక్షయార్థం అర్థం తెలిస్తే పెద్ద సీరియస్ కాదు అది. దానికోసం ఎంతమంది చేస్తున్నారు నిజంగా చెప్పండి? మా ఉపాత్త దుర్తిక్షయార్థం శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం చేస్తున్న వాళ్ళు ఎంతమంది? వేళ్ల మీద కూడా దొరకరు. కానీ ఇక్కడ కింద నుంచి మనం వెళ్ళాలి. వీళ్ళ ఆర్డర్ మాత్రం జ్ఞానము, మోక్షము, తర్వాత పాతకనాశనము, తర్వాత ఇవి చెప్పాడు ఇక్కడ. అంటే అల్టిమేట్ ప్రయోజనాలు పైన చెప్పాడు, లోకంలో తత్కాల ప్రయోజనాలు తర్వాత చెప్పాడు. మనకి ఇవి కావాలి, అవి కావాలి, అంతే కదండి. ఎంత శుభ్రమైన అభిమైన ఇంటి నుంచి అనారోగ్యం ఉంది ఫోన్ చేస్తే వెళ్ళిపోవడమే. కనుక సర్వరోగహరం కావాలిగా. కనుక ఐహిక భాషలను అంత తేలిగ్గా వదలవు, చెప్పినంత తేలిగ్గా. అయితే జ్ఞానం వినేటప్పుడు మాత్రం ఇవి చాలా అల్పములు అనిపిస్తాయి, కానీ తర్వాత వాటి వైపు పరిగెడతాం. కనుక వాటి గురించి కూడా నువ్వు ఆలోచించవలసిన అవసరం లేని స్థితిని భగవంతుడు కలిగించాలి. అందరూ ఇంట్లో క్షేమంగా ఉంటే నువ్వు కూర్చుని రామాయణం చదువుకోగలవు. ఇంట్లో 10 మంది జ్వరం పడితే నువ్వేం చేస్తావు? కనుక దానికి అనుకూల వాతావరణం కూడా అవసరమండి.
జ్ఞాన సాధనకి అంతర్ముఖత్వానికి కూడా బయట బాగుండాలా లేదా, కనుక అవి చేస్తాడు ఆయన. అలాంటి మహిమాన్వితమైన స్తోత్రం వినాలనుంది అని అడిగారు ఎవరు? సౌనకాది మహర్షులు. వాళ్ళకంటే ప్రశ్నలు పుట్టే కనుక మనం బాగుపడ్డాం. అప్పుడు సూతులు వారు చెప్తున్నారు, శృణుధ్వం ఋషయ సర్వే నైమిషారణ్యవాసిన తత్వజ్ఞా తపసా నిష్ఠా సర్వశాస్త్ర విశారదా. వాళ్ళ గొప్పతనాలు ఇవి. ఒక్కొక్కరు మామూలు వాళ్ళు కాదు, తత్వజ్ఞులు, తపోనిష్ఠులు, సర్వశాస్త్రములు తెలిసిన వారు, సర్వశాస్త్ర విశారదులు, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుని అడుగుతున్నారు. ఇక్కడ ఈ ప్రశ్నలే చాలా బాగున్నాయి. అంటే వీళ్ళేదో కాలక్షేప రాయిళ్ళు కాదు, వీళ్ళు సాధకులు, నిరంతరం శాస్త్ర విచారణ చేసేవాళ్ళు, తత్వం కోసం తహతహలాడేవారు, తత్వం ఏదో తెలిసినవారు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అందుకే వాళ్ళని అలాగే ఈయన కూడా గౌరవంగా చెప్తూ, అంటే శిష్య లక్షణాలు ఇవి, గురు లక్షణాలు ఇవి అని చెప్పడం మనకి ఇవంతా కూడా. స్వయంభువా పురాప్రోక్తం నారదాయ మహాత్మనే తదహం సంప్రవక్ష్యామి శ్రోతం కౌతూహం నయ్యది. మీకు వినాలనే కౌతూహలము అంటే శ్రద్ధతో కూడిన ఉత్సాహము. కౌతూహలం అంటే రోడ్డు మీద కొట్టుకుంటుంటే చుట్టూ మూగుతారే, అది కాదు కుతూహలం అంటే. అది కోలాహలం, కుతూహలం కాదు. ఇక్కడ కుతూహలం వేరు. కుతూహలం అంటే శ్రద్ధతో కూడిన ఆసక్తి. ఇది గొప్ప మాట అండి ఇక్కడ. అందుకే మీకు నిజంగా కౌతూహలం ఉంటే, ఏమిటంటే ఇంత కఠినంగా మాట్లాడతాడు సూతపౌరాణికుడు అంటే, తర్వాత మనం చదువుతామని ఆయనకు తెలుసు. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు ఇక్కడ. మీకు గొప్ప కౌతూహలంగానే ఉంటే మీకు చెప్తున్నాను విను. వీటన్నిటికీ ఒకటే సమాధానం. ఇది చెప్పిన వాడేవాడు స్వయంభువా. బ్రహ్మదేవుడు కొన్న పేర్లలో స్వయంభు, తనంత తాను కలిగినవాడు. పైగా ఋషులందరూ మనకు గురువులైతే ఋషులకు ఆ జ్ఞానం ఇచ్చినవాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఋషులు దర్శించిన వేదములన్నీ ఆయన ముఖాల నుంచి వచ్చాయి కనుక మనకి పరమగురువు గారు ఆయనేనండి బ్రహ్మదేవుడు. అందుకే స్వయంభువా పురాప్రోక్తం. ప్రాచీన కాలంలో బ్రహ్మదేవుడు చెప్పాడు ఎవరికి? నారదాయ మహాత్మనే. మహాత్ముడే నారదునికి చెప్పాడు. మన నారదుడు అంటే చెప్పడానికి ఏముంది, భక్తికి జ్ఞానానికి ఆచార్యుడు ఆయన. కానీ ఆయనకి చెప్పాడు. ఎవరికి చెప్తే ఎక్కువ వ్యాపిస్తుందో ఆయనకి చెప్పాడు. ఇక్కడ కిమాహ భగవన్ బ్రహ్మ నారదాయ మహాత్మనే. బ్రహ్మదేవుడు నారదునికి ఏం చెప్పాడు చెప్పవయ్యా. సూత్రపుత్ర మహాభాగ వక్తుమర్హ సాంప్రతం అంటే అప్పుడు వివరిస్తున్న సూతులు వారు. దివ్య సింహాసనాసీనం సర్వదేవై అభిష్టుతం సాష్టాంగ ప్రణిపత్యైనం బ్రహ్మాండం భువనేశ్వరం. పదాలు కూడా ప్రణిపత్య అనే పదం వేశారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ అన్నట్లుగా, ఎలాగూ తీరిగ్గా ఉన్నాను కనుక ఏదైనా స్తోత్రం చెప్పవయ్యా అని అడగకుండా ప్రణిపత్య సాష్టాంగ ప్రణామం చేసి శరణాగతులై బ్రహ్మాండం భువనేశ్వరం నారద పరిపప్రచ్ఛ. సకల భువనాలికి అధిపతి అయిన బ్రహ్మదేవుని నారదుడు అడుగుతున్నాడు. ఎలా అంటే కృతాంజలి ఉపస్థిత. శ్రద్ధా వినయపూర్వకంగా అడగగానే నారదుడు అడుగుతున్న ప్రశ్న, లోకనాథ సురశ్రేష్ఠ సర్వజ్ఞ కరుణాకర షణ్ముఖస్య పరం స్తోత్రం పావనం పాపనాశనం. హే ధాత పుత్రవాత్సల్యాత్ తద్వద ప్రణతాయమే ఉపదిశ్యతు మామేవం రక్ష రక్ష కృపానిధే. అడిగేది ఎంత వినయంగా అడిగాడు చూడండి ఇక్కడ. సురశ్రేష్ఠ లోకనాథ సర్వజ్ఞ కరుణాకర, అన్ని ఉత్కృష్ట లక్షణాలు కలిగి గురువు నువ్వు. నాకు షణ్ముఖుని యొక్క ఉత్కృష్ట స్తోత్రం వినాలనుంది. అది పావనం పాపనాశనం, పవిత్రము చేయునది, పాపమును తొలగించున్నది. హే ధాత, హే బ్రహ్మదేవా, పుత్రవాత్సల్యాత్. పుత్రవాత్సల్యం ఉంటే ఇప్పుడు అర్హుడా అనర్హుడా అని కూడా చూడకుండా వాత్సల్యంతో ఇవ్వచ్చు. కానీ అర్హుణ్ణి గనక ఇవ్వని అడగట్లేదు, నీకు వాత్సల్యం ఉంది గనక అనుగ్రహించవయ్యా. పుత్రవాత్సల్యాత్ ఈ మాట చాలా విశేషం. గురువుకి శిష్యుడిపై కూడా పుత్రవత్వాత్సల్యమే ఉంటుంది కనుక ఆ మాట సరిపోయింది. ఇక్కడ ఏకంగా పుత్రుడి ఉన్నాడు. వద ప్రణతాయమే ఉపదిశ్యతు మామేవ, నాకు ఉపదేశించు. ఉపదేశించి ఏం చేయాలి? రక్ష రక్ష, రక్షించవయ్యా అన్నాడు. అంటే గురు ఉపదేశమే మనకు రక్ష, మరొకటి కాదు. నువ్వు ఉపదేశం ఇచ్చి రక్షించు అంటే బ్రహ్మదేవుడు ఉపోద్ఘాతం చెప్తున్నాడు. శృణు వక్ష్యామి దేవర్షే స్తవరాజమిమం పరం మాతృకా మాలికాయుక్తం జ్ఞానమోక్ష సుఖప్రదం. ఒక్క మాటలో చెప్పేశాడు, జ్ఞాన మోక్ష సుఖప్రదం. సుఖము అనగానే ఐహిక పారలౌకిక, ఇది సుఖం. మోక్షం అంటే పారమార్థికం. ఎందుకు దానికి ఒక ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారంటే ఐహిక పారలౌకికాలు వస్తాయి దీనివల్ల, కానీ స్థిరం లేదు వాటికి. ఆ సుఖాలకి స్థిరం లేదు, కానీ అవి కావాలే కదా, కనుక సుఖప్రదం. రెండవది మోక్షం. మోక్షానికి కావలసిన జ్ఞానం. జ్ఞాన మోక్ష సుఖప్రదం అయినటువంటి సహస్రనామములు చెప్తున్నాను. ఇవి మాతృకా మాలికాయుక్తం. అది ఎందుకన్నారు వివరిద్దాం తర్వాత. యాని నామాని దివ్యాని దుఃఖ రోగ హరాణిచ. సుబ్రహ్మణ్య ఆరాధన రోగాలు పోగొడుతుందండి. చాలామందికి ఇది అనుభవం కూడా. ఆదిశంకరుడు ఒక్కొక్కసారి భయంకరమైన ఉదరవ్యాధి వచ్చింది. ఎక్కడో శివక్షేత్రంలో ఉన్నాడు. ఆయన జ్ఞాని గనక
అది ఉపాధర్మంగా చూస్తూ సాక్షిగా ఉన్నాడు. కానీ శివుడు ఆయన్ని చూసి ఇది తగ్గాలంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళన్నాడు. ఆయన ఇది ఆయన ద్వారా లోకానికి ఉపకారం జరగాలి, అందుకోసం ఈ లీలలన్నీ. ఎక్కడికి వెళ్ళమంటామంటే సముద్ర తీరంలో తిరుచెందూరు అనే క్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వద్దకు వెళ్ళు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు ఈయన. వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ పత్ర విభూతి అని ఉంటుంది, అది తీసుకున్నాడు. రోగం పోయింది. అప్పుడు ఆనందంతో ఆయనపై భుజంగ ప్రయాతం చేశాడు ఆయన. ఇక్కడ మొత్తానికి ఆయనకు వచ్చిన ఉదర వ్యాధి నిర్మూలం అవడమే కాకుండా మనకు శ్లోక గుచ్ఛం లభించింది ఇక్కడ. కనుక రోగాహరణ శక్తి ఎన్నో విధాలుగా సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం పొందిన వారి చరిత్రలో కనబడతాయి. పురాణాల్లో ఎలాగో ఉన్నాయి, అనేక చరిత్రల్లో కనబడతాయండి. రోగం పోగొట్టేటువంటి శక్తి సుబ్రహ్మణ్య స్మరణలో ఉంది. స్మరణ యొక్క పూర్ణత్వం సహస్రనామాల్లో ఉంది గనక దీని పారాయణ వల్ల దుఃఖ రోగ హరాణిచ జపమాత్రేణ సిద్ధ్యంతి, జపమాత్రం చేతనే ఇది సిద్ధిస్తుంది. మనసా చింతితాన్యపి, ఒకసారి చింతన చేసినప్పటికీ ఈ నామాలు అటువంటి శక్తిని ఇవ్వగలవు, అందులో సందేహం లేదు. ఇహాముత్ర పరం భోగం లభతే నాత్ర సంశయ. ఇహ అముత్ర, అముత్ర అంటే పారలౌకికం, ఇహ అంటే ఇక్కడ, రెండు చోట్ల భోగం ఇస్తుంది, ఇది సందేహం లేదు. పైగా ఈ స్తోత్రము కోటి యజ్ఞ ఫలప్రదం, అనేక యజ్ఞములు చేసిన ఫలాన్ని ఇస్తుంది. సందేహో నాత్ర కర్తవ్య అంత అన్నారండి, నిజంగానేనా? వద్దయ్యా, సందేహం వద్దని చెప్పాడు. సందేహో నా అత్ర కర్తవ్య శృణుమే నిశ్చితం వచ, నేను నిశ్చయం చేసి చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడ గురువు నిశ్చితం వచ అన్నప్పుడు ఇంకా సందేహం ఉండకూడదండి. ఇక్కడ అలా నిశ్చితం వచ అని చెప్పి మొదలు పెడుతున్నాడు. ఇక్కడ ఇంతే, ఇక్కడ పూర్వపీఠిక అయింది. ఇందులో మాట అన్నాడు, మాతృకా మాలికాయుక్తం అన్నాడు. ఇక్కడ మాతృకా మాలికతో కూడినటువంటి సహస్రనామములు, దీనికి ఇది ప్రత్యేకత. ఈ సహస్రనామాలు చెప్పేటప్పుడు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్ర మాలామహామంత్రస్య, మాలామంత్రము అంటే సాధారణంగా 10 అక్షరాలు దాటిన దాన్ని మాలామంత్రము అంటారు ఇక్కడ. కానీ అనేక మంత్రముల గుచ్ఛాన్ని కూడా మాలామంత్రం అని ఉంది. అంటే సహస్రనామాల్ని స్తోత్రం అనే కంటే మాలామంత్రం అనాలి. ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం కనుక అది వరుసగా చెప్పారు కనుక మాలామంత్రం. దీనికి ఋషి ఎవరు అంటే బ్రహ్మ ఋషి, బ్రహ్మదేవుడు ఋషి. ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు, దేవత సుబ్రహ్మణ్యుడు. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. ఇంకా బీజము ఇవి కూడా చెప్పారు. శరజన్మాక్షయ ఇతి బీజం, శక్తిధరోక్షయ కార్తికేయ ఇతి శక్తి, క్రౌంచధ ఇతి కీలకం, శిఖివాహన ఇతి కవచం, షణ్ముఖాయ ఇతి ధ్యానం, శ్రీ సుబ్రహ్మణ్య ప్రసాద జర్థే జపే వినియోగ. వీటిలో సహస్రనామంలో అంగభూతమని శక్తులు చెప్పారు. బీజము, శక్తి, కీలకము, కవచము అంటే వీటిలో అంగములవి. ఈ నామం లోపల ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటి యొక్క నామాలు కూడా అంతర్లీనమై ఉంటాయి. విష్ణు సహస్రం చదివే వాళ్ళకి ఆ ముందు ఇలాంటిదే వస్తుంది. దాని అనుభవంతో ఇది అర్థం చేసుకోవచ్చు. మొత్తాన్ని మనం బ్రహ్మ ఋషికి నమస్కారం చేసుకోవాలి, బ్రహ్మే ఋషి దీనికి. అలాగే ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు, దేవత సుబ్రహ్మణ్యుడు, ముగ్గురికి నమస్కారం చేసుకుని ఇది మాతృకావర్ణ సంయుక్తం అనడానికి కారణం ఏమిటంటే ఈ స్తోత్రానికి ప్రత్యేకత అకారాది క్షకారాంత నామములు. అకారంతో కొన్ని నామాలు, ఆలతో కొన్ని నామాలు అయిపోతాయి. సరే, ఇకారంతో ఇలా అమ్మహ వరకు 16 అక్షరాలు. ఈ 16 అక్షరాలతో ఒక్కొక్క అక్షరంతో కొన్ని నామాలు చొప్పున సమకూర్చబడతాయి. అలా కకారం నుంచి క్ష వరకు కకారంతో కొన్ని నామాలు, ఖకారంతో కొన్ని నామాలు ఇలా చెప్పబడుతూ వీటిని మాతృకా వర్ణములు అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది అక్షరాలు మాతృకలు అని. వేటికి మాతృకలు అంటే మంత్రాలన్నిటికీ మాతృకలు అక్షరాలు. అందుకే ప్రతి అక్షరం ఒక మంత్రం, వీటితో సమకూర్చారు ఇక్కడ అని చెప్పారు. ఇక్కడ అందుకే అక్షరమే మంత్రమైనప్పుడు అక్షర మాతృకా వర్ణముల వరుసతో ఇక్కడ సమకూర్చారంటే ఎంత మహిమాన్వితమైనది. ఇలాంటి వరుసలు కొన్ని సహస్రనామాలు ఉన్నాయి. గణపతి సహస్రనామాల్లో మధ్య భాగంలో వస్తాయి. మొట్టమొదటంతా వేరేగా అది కూడా ఇలాగే లీలా తత్వము చెప్పబడుతూ అకారాది క్షకారాంత నామాలు క్లుప్తంగా కొన్ని వస్తాయి. తర్వాత అంకెలతో సంఖ్యాత్మక నామాలు కొన్ని వస్తాయి. అదొక ప్రక్రియ, దాని ప్రత్యేకత దానిది. ఇది కేవలం మాతృకావర్ణ సంయుక్తం అని చెప్పడంలో ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలతో 1000 నామాలు కూర్చోబడ్డాయి. దీన్ని బట్టి ఒక్కొక్క అక్షరంతో ఎన్ని నామాలు తీసుకొచ్చారో చూడాల్సిన విషయం ఇక్కడ. ఈ చెప్పడంలో ఒక రహస్యం ఉన్నదండి. ఇది మాల అన్నారు కనుక ఈ అక్షరములకు స్థానాలు ఉన్నాయి. ఎక్కడున్నాయంటే మన శరీరంలో చక్రాల్లో ఉంటాయి. ఈ చక్రాల్లో అక్షర స్థానాలు మనం పరిశీలిస్తే ముందు విశుద్ధ చక్రం నుంచి ప్రారంభిస్తారు. ఈ వరుస అలా వస్తుంది. మూలాధారం నుంచి ఎందుకు మొదలట్లేదు, లేదా సహస్రాల నుంచి చెప్పచ్చగా. విశుద్ధ ఎక్కడుంటుందో చాలామంది తెలిసి ఉంటుంది. కంఠస్థానం, కంఠస్థానం మళ్ళీ తెలుసుకోవాలి. స్థూలేంద్రియంలో ఉండవు అవి. స్థానం అక్కడ చెప్తాం కానీ సూక్ష్మంగా ఉంటాయి అవి. ఈ చక్రాలు ఉన్న చోటంతా ఒక మెయిన్ రోడ్డు అండి. ఆ రోడ్డు పేరు సుషుమ్న. ఈ సుషుమ్న యొక్క శక్తి కేంద్రాలు
మొత్తం 6, 7వది పరమభూమిక. ఈ స్థానములు చూసుకోవాలి. ఇందులో విశుద్ధ అనేది కంఠస్థానం నుంచి మొదలవుతుంది, మూలాధారం వరకు 5 అవుతాయి. 6వది ఆజ్ఞాచక్రం, 7వది సహస్రారం. ఎందుకు ఈ క్రమం చెప్పారనడానికి చాలా స్పష్టమైన ఒక రహస్యం, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. కుమారస్వామికే ఎందుకు అలా ఇచ్చారు, ఇవన్నీ ఒకదాని కూడా మర్మములండి. దీన్ని బట్టి సహస్రాములు ఊరికనే కూర్చుని కూర్పు కాదు, ఋషి దర్శన శక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇక్కడ ఋషి ఆవిడ సాక్షాత్ బ్రహ్మదేవుడే. అటువంటిప్పుడు ఎలా ఉంటుంది, ఇందులో రహస్యం. విశుద్ధి చక్రంలో మొత్తం 16 దళాల పద్మం ప్రకాశిస్తుంటుంది. ఈ 16 దళాలు ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అక్షరం చొప్పున 16 ఉంటాయి. ఒక్కొక్క అక్షరానికి అధిదేవత ఉన్నారు. అకారానికి అమృత ఇలా మొదలవుతాయి. కానీ అకారం నుంచి అహా వరకు చెప్పబడుతున్న 16 అక్షరాలు ఇక్కడ ఉంటాయి కంఠసీమలో. రెండవ దానికి వచ్చేప్పటికి కా నుంచి ఠా వరకు కాళరాక్త్రియాది శక్త్యౌఘమృత అని చెప్పినట్లుగా కా నుంచి ఠా వరకు ఇవి 12 అక్షరాలు. అది ఎక్కడ అనాహత్ చక్రం దగ్గరికి వస్తాయి. దాంతో 10 అక్షరాలు డా నుంచి ఫా వరకు చెప్పబడుతున్నటువంటివి నాభి దగ్గర మణిపూర చక్రం వద్ద వస్తాయి. స్వాధిష్టానం వద్దకు వచ్చేటప్పటికల్లా బా నుంచి లా వరకు చెప్పబడుతున్నవన్నీ ఇవి మొత్తం 6 వస్తాయి. చెట్టుకి మూలాధార చక్రం దగ్గర 4 వస్తాయి. అంటే మీకు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 48 అక్షరాలు అయ్యాయి. 2 అక్షరాలు మాత్రమే ఆజ్ఞాచక్ర స్థానం దగ్గర ఉంటాయి. వాటినే హంసవతి క్షమావతి హక్ష అంటారు ఇక్కడ. కానీ 50 అక్షరాలు అయ్యాయా లేదా, మీరు చదివే లలితాశాస్త్రంలో ఉందని నేను ఎక్కడి నుంచి తేలేదు. అయితే అక్కడ వాటి పేర్లన్నీ సూచనగా అందించి అమృతాది మహాశక్తి సంవృత అంటే 16 శక్తులు అక్కడ ఉన్నాయి. అలాగే కాళరాత్రియాది శక్తి డామర్యాది విరావృత బందిన్యాది సంబంధి బా అంటే బా నుంచి, అలాగే వరదాది నిషేవిత వా నుంచి, హంసవతి ముఖ్యశక్తి సమన్విత హకార క్షకారం ఇక్కడికి అయిపోయి మొత్తం కలిపితే 50 అక్షరాలు. 50 అక్షరాలు పరచబడ్డాయి. పరిశీలించారా? విశుద్ధి చక్రం నుంచి ఎందుకు మొదలుపెట్టారంటే ఆకాశాద్వాయు వాయోరగ్ని అన్నారు కనుక ఆకాశ స్థానం విశుద్ధి. తర్వాతి స్థానములు క్రమంగా పంచభూత స్థానములు కిందికి భూమి వరకు వెళ్ళాయి. వీటన్నింటిని పట్టుకునేది మనస్సు, దాని చక్రం ఆజ్ఞాచక్రం. కనుక ముందు పంచభూతాలు చెప్పి తర్వాత మనశ్చక్ర స్థానాన్ని చెప్పారు. అది అందులో ఉన్న అందం అండి. ఇక్కడ ఇవి మొత్తం పరచబడ్డాయి. 50 ఒక చోట లేవు, పరచబడ్డాయి. 16, 12, 10, 6, 4, 2 అని 50 పరచబడ్డాయి. పరచబడ్డ 50 ఎక్కడి నుంచి వచ్చాయంటే 50 అక్షరాలు కలిసి సర్వవర్ణోపశోభిత అని సహస్రార పద్మంలో ప్రకాశిస్తున్నాయి. 50 అక్షరాలు కలిసి ఉంటాయి అక్కడ. ఆ కలిసి ఉన్నవి అలా పరచబడి వ్యాపించాయి. ఎక్కడ సుషుమ్న యందు ఈ చక్రాల్లో వ్యాపించాయి. ఈ చక్రాలు అర్థమైనా అర్థం కాకపోయినా అందరికీ ఉంటాయండి ఇక్కడ. వీటిని అనుసంధానం చేసే ప్రక్రియ ఒకటి ఉంది, విద్య. అది కుండలిని విద్య అని చెప్పబడుతుంది. ఈ కుండలిని విద్య అంటే 6 చక్రాలకు సంబంధించిన విద్య కుండలిని. ఈ కుండలిని ఏ రూపంలో ఉంటుందంటే సర్పరూపంలో వెళుతూ ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు పైకి వెళుతున్న సర్పరూపంలో ఊహిస్తాం. కుండలిని సర్పశక్తి అని చెప్తారు. మరి సుబ్రహ్మణ్యుడిని నాగశక్తిగా ఆరాధన చేస్తారు కదా, మనలో ఆ కుండలిని రూపమైన నాగశక్తే సుబ్రహ్మణ్యుడు. మరి ఆయన వెళ్ళేటప్పుడు ఈ 50 అక్షరాల రూపంలోనే వెళ్ళాలి కనుక ఆయనకి 50 అక్షరాలు పెట్టడంలో ఉన్నంత ఆంతర్యం ఉందండి. ఇవి మీరు చదివేటప్పుడు మీకు తెలియకుండానే ఆ కేంద్రంలో అలా స్పందిస్తాయి ఒక్కొక్కటి. అంటే షట్చక్రములు స్పందింపజేయడమే యోగంలో ఉన్న గొప్ప రహస్యం. అసలు ఏ స్పందన లేని జడప్రాయమైనవి కొన్ని దొరుకుంటాయి, అవి ఎప్పుడు విచ్చుకోవు. అందుకే వాడు జన్మలు ఎత్తుతూ ఉంటారు. క్రమంగా ఒక్కొక్క చక్రం వికసించిన వాళ్ళే బ్రహ్మమును అర్థం చేసుకోగలరు, ముక్తిని పొందగలరు. అందుకే కనీసం మూలాధార చక్రం నుంచి జాగరణ జరిగితేనే భగవంతుడి గురించి తెలుసుకుంటారు. ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే తత్వం తెలుస్తుంది. అంతేగాని మరింత పండితుల దగ్గరికి వెళ్ళి వేదాంతం తెలుసుకోవడం, లేదా శాస్త్రాలు చదువుకోవడం, పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, చేయించడం, మంత్రాలు చెప్పడం, వీటి వల్ల భగవంతుడు తెలియబడ్డు. తెలుసుకోండి, లోపల జాగరణ జరగాలి. జాగరణ జరగాలంటే నువ్వు వాటిని సాధన క్రమంగా తీసుకుని ఈశ్వర శరణాగతి జరిగితే అప్పుడు అవి జాగరణ ఆయనే చూసుకుంటాడు ఇక్కడ. అందుకే నువ్వు ఎగబాకితే రాదయ్యా, ఆయన జుట్టు పట్టుకు లాగితే వెళ్తావు అన్నారు పెద్దలు. తెలుసుకోండి, ఇక్కడ ఆయన లాగాలి. అదే కరావలంబం. మీరు ఏది లాగినా ఆయన లాగాలి అక్కడికి. కనుక ఆ చక్రమును స్పందింపబడితే నీ లోపల ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్య తత్వం తెలియబడుతుంది. కనుక ఇక్కడ నువ్వు ఒక్కొక్క అక్షరం అన్నప్పుడు అక్కడ స్పందిస్తున్నది. 50 అక్షరాలు కలిసి సహస్రారంలో తద్గతమైన చైతన్యం దొరుకుతున్నది. సందర్భం వచ్చింది కనుక మొత్తం కైలాసం అంతా మనలోనే ఎలా ఉందో చూద్దాం. కైలాసం అంటే శివపార్వతులు ఇద్దరు కలిసి ఉన్న చోటు. అది ఎక్కడుంది అంటే కం శిరసి. కం అంటే శిరస్సు, ఇది అర్థం. అక్కడ శివయోహ లాస్యం వర్తతే అన్నాడు. ఇక్కడ అంటే కే శిరసి శివయోహ లాస్యం వర్తతే. శిరస్సు నందు శివశక్తులు ఏకముగా కూడిన ఆనందం ఉన్నది అన్నాడు. లాస్యం అంటే వాళ్ళిద్దరు ఏకత్వంతో కూడిన ఒక అందమైన ఆనంద అమృత ప్రవాహం.
అది ఎక్కడుంది? శిరస్సు యందు, అంటే బ్రహ్మరంధ్రంలో. బ్రహ్మరంధ్రానికి కమ్మని పేరు కనుక కే శిరసి లాస్యం వర్తతే. ఎవరిది? శివయోహో, శివశక్తుల లాస్యం. కానీ శివశక్తులు బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రాలను ఉంటారు కనుక దానికి కైలాసముని పేరండి. ఇక్కడ పెద్ద పర్వతం అండి, పైన ఉంటుందంటే అన్నిటికీ పైన ఉంది అది. అయితే అక్కడ వాళ్ళిద్దరిని వెళ్ళాలి, పట్టుకోవడమే ముక్తి. అది శివశక్తి రూపిణి. అక్కడున్న శివశక్తులను అందుకోవడమే మోక్షం. దానికోసం నువ్వు పుత్రభావం పొందు అన్నాడు. పుత్రభావం పొందితేనే తల్లిదండ్రులు ఎత్తుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని అలా ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకోవాలి. కానీ శివశక్తులు ఎత్తుకోవాలంటే పిల్లలు అయిపోవాలి. పిల్లలు అవ్వాలి అంటే ముందు మూలాధారగత చైతన్యం కదలాలి. మూలాధార క్షేత్రస్థితం వాడు. ఆ గణపతి అనుగ్రహం ఉంటే కానీ అక్కడ కదలిక లేదు. అయినది 6 చక్రాలు మించి పాకి వెళ్ళాలి. ఒక స్తంభాన్ని పట్టుకుని పాకినట్టుగా లోపల ఆ కుండల్ని 6 చక్రాలు పాకుతూ వెళ్ళాలి. ఎన్ని చక్రాలు? 6 చక్రాలు. మరి 6 ముఖాలకి దీనికి సంబంధం ఉంటుందా అంటే ఇక్కడ. కానీ 6 చక్రాలు పట్టుకుని పాకుతూ వెళ్ళింది ఎక్కడ? ఆజ్ఞా దగ్గరికి వెళ్ళాల. పడగిప్పు చూస్తూ ఉంటే వచ్చేవరా నాయన అని ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకుంటారట కైలాసంలో. ఇది గణపతి కుమారస్వామి వెళ్ళి శివపార్వతుల దగ్గర వెళ్ళడంలో నాంతర్యం ఇదండి ఇక్కడ. కనుకనే మనలో ఉన్నటువంటి మూలాధారగత చైతన్యమే గణపతి అయితే, కుండలిని స్వరూపం సుబ్రహ్మణ్యుడైతే, ఆ రెండిటికి మూలశక్తి శివపార్వతులైతే కైలాస పరివారం అంతా మనలోనే ఉంది కదా. ఇది ఆలోచించు అన్నాడు. ఇంత యోగ రహస్యాన్ని మన వాళ్ళు ఉపాసనా రూపంలో పెట్టేసి గణపతిని కుమారస్వామిని పార్వతీ పరమేశ్వరుని ఆరాధించని చెప్పేశారు ఇక్కడ. మనకి ఇవేవి తెలియకపోయినా భక్తిగా ఆరాధన చేస్తే పాపం ఏవి తెలియవు కనుక మనలో జాగరణ జరిగించవచ్చు వాళ్ళు. ఇంత రహస్యాలు ఉంటాయి. ఇది మన పురాణ కథల్లో ప్రతి దానిలోని ఇన్ని యోగ రహస్యాలు, మంత్ర రహస్యాలు ఉంటాయి. కూర్పులో కూడా ఈ ఔచిత్యం ఉందండి. అందుకని కొందరు కవులు ఎవడి పేరైనా చెప్తే వాడి పేరులో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రచించేస్తారు. కానీ మనం ఆహా ఓహా అంటాం. అలాంటి కవికి అడిగిన 50 అక్షరాలతో 1000 నామాలు రాశారంటే అది గొప్ప పాయింటో అనడం కాదు. ఇక్కడ చెప్తున్నవాడు బ్రహ్మదేవుడు. ఆయన అవార్డుల కోసమో సన్మానాల కోసమో శాలువాల కోసం చెప్తారండి. కనుక ఇలా స్మరిస్తే చాలు అంత ఫలితం వస్తుంది అన్నాడంటే ఏ శక్తి పెట్టాడు మహానుభావుడు. అలాంటి శక్తివంతమైన నామాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ స్తోత్రానికి నమస్కారం చేసుకుంటూ ధ్యాన శ్లోకం. ధ్యాయే షణ్ముఖమిందు కోటి సదృశం రత్నప్రభాశోభితం బాలార్కద్యుతి షట్కిరీట విలసత్ కేయూరహరాన్వితం కర్ణాలంబిత కుండల ప్రవిలసద్గండస్థలాశోభితం చంచత్ కంకణ కింకిణీరవయుతం శృంగార సారోదయం. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి యొక్క సౌందర్య వర్ణన చాలా విశేషమైనది. సుబ్రహ్మణ్యుడు అంటేనే సౌందర్యవంతుడండి. ఆయనకు తమిళంలో మురుగా అని పేరు. మురుగా అంటే అందగాడ అని అర్థం మరొకటి కాదు. అందములో ఆయన మించిన వాడు లేడు. సౌందర్య స్వరూపుడైన. అందుకే శృంగార సారోదయం అంటే సౌందర్య శృంగారములయందు. శృంగారం అంటే సింగారం. అంత చక్కగా అలంకరించుకున్నాడు. సామాన్యుడు అండి, దేవసేన. దేవతల సేనలకు అధిపతేనే కాదు, దేవతలనే సేనలుగా చేసుకునేవాడు ఆయన. అది అంటే ప్రతి దేవతకి కొన్ని సేనలు ఉన్నాయి. ఇంద్రుడు అంటే ఇంద్రుడు ఒక్కడే కాదు, ఇంద్రుడికి బోల్డ్ సేనలు ఉన్నాయి, అగ్నికి బోల్డ్ సేనలు ఉన్నాయి. ఆ సేనలన్నిటికీ అధిపతి అని కాదు, ఆ సేనలతో ఆ దేవతల్ని కూడా ఆయన సేనలుగా చేసేసుకున్నాడు ఆయన ఇక్కడ. అందుకే దేవసేన అని అయినప్పుడు ఆయనకి ఎన్ని అలంకారాలు, ఎన్ని శోభలుండవు. కానీ సర్వాలంకారములు వర్ణించారు ఇక్కడ. పైగా కోట్ల కొలది చంద్రుడితో సమానమైన తేజస్సుతో ఉన్నాడు. అదేవిధంగా రత్నప్రభలు ప్రకాశిస్తున్న ఆయన నుంచి 6 ముఖాలకి 6 కిరీటాలు. 6 కిరీటాలు సూర్యకాంతులతో సమానంగా ప్రకాశిస్తున్నాయి. అలా కేయూరము, హారములు ఇత్యాదులు కుండలములతో భాషిస్తున్నాడు. కుండలాల కాంతి చెక్కిళ్లపై ప్రతిఫలిస్తుంది. కుమారస్వామికి ఎందుకో ప్రతి చోట కుండలం వర్ణిస్తారు. కానన కుండలు కుంచిత కేశ ఏదో ఉంది, తర్వాత చూద్దాం. అటు తర్వాత ధ్యాయే దీప్సిత సిద్ధిదం శివసుతం శ్రీ ద్వాదశాక్షం గుహం ఖేటం కుక్కుటమంకుశంచ వరదం. ఈ 2 కలిపి ధ్యాన శ్లోకాలను చెప్పారు, లేకపోతే పరిపూర్ణం కాదు. ఇంతవరకు ఆభరణాలు, అందం వర్ణించారు. స్వరూపంలో ఉన్న వివరాలు చూపిస్తున్నారు ఇక్కడ. ద్వాదశాక్షం మొత్తం 12 కళ్ళవాడు, అంటే ముఖానికి 2 కళ్ళు చెప్పున్నాం. మరొక చోట 18 కళ్ళవాడు కూడా చెప్పడం కొన్ని చోట్ల కనబడుతోంది. కానీ ద్వాదశాక్షం గుహం, స్వామివారికి గుహ అని పేరుంది. ఎందుకున్నదో శాస్త్రనామాలు తర్వాత చూద్దాం. అలాగే మొత్తం ఆయన చేతులు కూడా 12 చేతులు. ఆ 12 చేతుల్లో ధరించినటువంటి ఆయుధాలు వరుసగా చూపిస్తున్నారు. ఖేటం కుక్కుటం అంకుశంచ వరదం పాసం ధనుశ్చక్రకం వజ్రం శక్తిమసించ శూలమభయం దౌర్భృద్ధృతం షణ్ముఖం ఝాయే ఛత్రం మయూరవాహన శుభం చిత్రాంబులారుంకృతం. మయూరవాహనుడై చిత్రమైన అంబరములతో ప్రకాశిస్తున్నాడు. చిత్రాంబరములు అంటే వివిధ వర్ణముల వస్త్రములు ధరించువాడు అని అర్థం ఇక్కడ. అటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుంటూ
ఇప్పుడు ప్రారంభమవుతున్న సహస్రనామములు అకారంతో మొదలవుతున్న నామములు. అచింత్య శక్తిరనఘ అక్షోభ్యో హ్యపరాజిత అనాథవత్సలో మోఘస్త్వశోకోప్యజరో భయ అచ్యుదారోప్యగహరస్త్వగ్రగణ్యోద్రిజాసత అనంతమహిమాపారోనంత సౌక్షప్రదో వ్యయ అనంతమోక్షదో నాదిరప్రమేయోక్షరోచ్యుత అకల్మషోభిరామోగ్రధుర్యశ్చామిత విక్రమ అతులస్త్వమృతో ఘోరస్త్వనంతోనంత విక్రమ అనాథనాథో హ్యమలో హ్యప్రమత్తోమర ప్రభు అరిందమోఖిలాధారస్త్వనిమాది గుణాగ్రణీ అచంచలో మరస్తుత్యో హ్యకళంకోమితాసన అగ్నిభూరణవజ్యాంగో హ్యద్భుతోభీష్టదాయక అతీంద్రియో హ్యమేయాత్మా హ్యదృశ్యో వ్యక్తలక్షణ ఆపద్వినాశకస్త్వార్యశ్చాధ్యస్త్వాగమ సంస్థుత ఆర్త సంరక్షణస్త్వాద్యస్త్వానందోహ్యార్యసేవిత ఆశ్రితేష్టార్థవరదో ఆనంద్యార్థఫలప్రద ఆశ్చర్యరూపస్త్వానంద ఆపన్నార్తి వినాశన. అకార ఆకార నామాలయ్యాయండి ఇక్కడ. ఇందులో కొన్ని నామముల యొక్క సారం తెలుసుకుందాం. సాధారణంగా ఇక్కడ మనం భావిస్తే ఎన్నో నామాలకి సామాన్లు కూడా అర్థం తెలుసు. మరి ఎందుకు అలా చెప్తున్నారు ఇక్కడ? అనంతః అనగహ ఎవరికి తెలియవండి? చాలా తెలుసు, విన్నాం, అర్థం తెలుసు. అది సరిపోదండి. తెలియడం అంటే అది కాదుట, అది అనుభూతిలోకి రావాలి ఇక్కడ. అందుకే అన్నాం, పాఠకుడు భావుకుడైతేనే పారాయణ రసవంతమవుతుంది. ఆ భావుకత్వం చేయాలి ఇక్కడ. ఇందులో బ్రహ్మలక్షణ నామాలు చాలా ఉన్నాయి. బ్రహ్మము గురించి ఉపనిషత్తు ఏం చెప్పిందో ఆ లక్షణాలన్నీ ఇక్కడ చెప్తున్నాడు. అంటే సృష్టి స్థితి లయలు ఏర్పడక ముందు ఏ బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మమే సృష్టి స్థితి లయలకే వివిధ దేవతాకృతులు ధరిస్తున్నది ఇక్కడ. అందులో సుబ్రహ్మణ్యుడు ఒకడు అని కాకుండా ఆ బ్రహ్మమే సుబ్రహ్మణ్యుని ఉపాసన చేసేటువంటి ఉపాసన సంప్రదాయం సగుణ బ్రహ్మోపాసన అనిపించుకుంటున్నది. సగుణ బ్రహ్మోపాసన వల్లనే చిత్తశుద్ధి, జ్ఞానం, మోక్షం. కేవలం దేవతారాధన మాత్రం చేస్తే అభీష్ట సిద్ధిట. రెంటికి తేడా ఉందండి. మరొక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం. మనకి ఏం చేస్తాం? దేవతారాధన వేరు, సగుణ బ్రహ్మోపాసన వేరు అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. దేవతారాధన అంటే కొన్నాళ్ళు నియమంగా ఒక మంత్రం చేయడం, జపం చేయడం, పూజ చేయడం, అయిపోయింది. దానివల్ల ఫలితం వస్తుంది. అయితే ఫలితం వచ్చేస్తుంది, ప్రయోజనం లేదు. మరి ఫలితం వస్తే ప్రయోజనం లేదంటారు ఏంటండి? ఫలితం ప్రయోజనమేగా అంటే అభీష్ట సిద్ధి కలుగుతుంది. కానీ సగుణ బ్రహ్మని ఎరుకతో చేస్తే, అంటే నీకంటే గొప్పవాడు, నీ కోరిక తీర్చేవాడు అనే భావంతో చేస్తే దేవతారాధన. ఆయన సగుణ బ్రహ్మమును ఎరుకతో చేస్తే అది ఉపాసన అవుతుంది ఇక్కడ. అలాంటి ఉపాసన నీకు దేవతారాధన వల్ల వచ్చే ఫలితాలు ఇవ్వడమే కాకుండా జ్ఞానమోక్షాలు ఇవ్వగలదు. అందుకే వేదాంతులు సగుణ బ్రహ్మ ఉపాసనను అంగీకరించారు. కానీ దేవతారాధన కోసం రకరకాల కర్మలన్నీ చెయ్యకయ్యా అన్నారు ఇక్కడ. అంటే కర్మలు మానేమని కాదు, ఆ కర్మల వల్ల ముక్తి రాదని చెప్పారు. నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అని చెప్పడానికి అదే అర్థం. కనుకనే అలాంటి విషయం చెప్పిన ఉపనిషత్తు ఉపాసనా విద్యని మాత్రం చెప్పింది ఇక్కడ. ఉపాసన క్రమంగా మనకి జ్ఞానమోక్షాలు ఇస్తుంది కదా, దానికి స్థానం ఇచ్చింది. ఉపాసన అంటే సగుణ బ్రహ్మోపాసనే ఉపాసన, దేవతలకు చేసేది ఆరాధన. రెంటికి తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవతల్లో ఒకడు అని కాకుండా సర్వదేవతాత్మకుడు, సాక్షాత్ పరబ్రహ్మ అని ఎరుకతో చేయాలి. అందుకే పరబ్రహ్మము గురించి ఏ ఏ నామములు ఉన్నాయో అన్నీ ఇందులో ఉన్నాయి ఇక్కడ. కానీ బ్రహ్మ భావనతో ఆరాధన చేస్తున్నాం. మరి ఎంత చెప్తున్నారు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అంటున్నారు కదా, సుబ్రహ్మణ్యుడు అంటే ఏమిటి? ఆ పదానికి అర్థం తెలియాలి కదా. ఎవరు పెట్టారో ఆ పేరు? వేదములో సుబ్రహ్మణ్య నామం, యజ్ఞంలో ఋత్విజుల్లో కొన్ని యాగములు యందు ఋత్విజులకు సుబ్రహ్మణ్య నామం ఉంటుంది ఇక్కడ. అంటే యజ్ఞ రక్షకుడుగా సుబ్రహ్మణ్యం చెప్తారు, యజ్ఞ రక్షకుడు. అందుకు యజ్ఞరక్షణ స్థానం సుబ్రహ్మణ్య. అయితే సుబ్రహ్మణ్య అనేది పరమాత్మ యొక్క పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది అనే దానికి శాస్త్రమే చెప్తుంది. తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానంచ బ్రహ్మ సంగీతం తేభ్యో హితత్వాత్ బ్రహ్మణ్య. ముందు బ్రహ్మణ్యక తెలిస్తే తర్వాత సుబ్రహ్మణ్య తెలియచ్చు. ఇక్కడ సు అనేది ఒక ఉపసర్గ, బ్రహ్మణ్య అనేటువంటిది ప్రధాన పదం. ఇక్కడ బ్రహ్మణ్య అని ఎవరిని అనాలి అంటే, బ్రహ్మం అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం, తర్వాత బ్రహ్మణ్యం అంటే ఏంటో చెప్తానంటున్నాడు ఋషి. తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానంచ బ్రహ్మ సంగీతం. బ్రహ్మ అంటే పరమాత్మ అని ఒక అర్థం పక్కన పెట్టండి ఇక్కడ. కానీ సాధారణంగా నాలుగుటిని బ్రహ్మ పేరుతో చెప్పాలి. ఒకటి తపస్సు, రెండవది వేదము, మూడవది విప్రులు అంటే వేదవేత్తలు. వేదమును తెలిసిన వారు, వేదం ప్రకారం జీవించేవారు విప్రులు. ఇక్కడ ముగ్గురు అయ్యారు. నాలుగవది జ్ఞానం. వీటిని బ్రహ్మ సంగీతం, వీటి బ్రహ్మన్ అంటారయ్యా అన్నాడు. తేభ్యో హితత్వాత్
ఆ నాలుగింటికి ఎవరు హితం కలిగిస్తాడో వాడు బ్రహ్మణ్యుడు అన్నారు ఇక్కడ. బ్రహ్మణ్యుడు అంటే నాలుగింటికి హితం కలిగించిన వాడు, నాలుగింటిని రక్షించువాడు. హితం కలిగించిన వాడు అర్థం ఏంటి? రక్షించాలి. ఎందుకు రక్షించాలి చెప్పండి? తపస్సుని, వేదాన్ని, విప్రుల్ని, జ్ఞానాన్ని ఎందుకు రక్షించాలి? వాటి వల్ల లోకం రక్షింపబడుతుంది కనుక. అది ఇంకా మనకు ముందు వెనక లేదు. ఒక తపస్సు వల్ల, వేదం వల్ల, వేదవేత్తల వల్ల, జ్ఞానం వల్ల లోకం రక్షింపబడుతుంది. అందుకే వాళ్ళని రక్షిస్తాడు. ఎందుకంటే భగవంతుడు లోకరక్షకుడు. లోకరక్షణ చేసేవాడు లోకరక్షక మూలాల్ని కాపాడాలి కదా. అందుకే ఈ 4 లోకరక్షణ మూలాలు తెలుసుకోండి ఇక్కడ. అదే రక్షించడం భౌతిక రక్షణ కాదు. ఈ 4ంటిని రక్షిస్తేనే లోకం క్షేమంగా ఉంటుంది. ఏ 4? మళ్ళీ గుర్తుపెట్టుకోండి. బ్రహ్మమును రక్షించాలి. బ్రహ్మమనగా తపస్సు, వేదము, విప్రులు, జ్ఞానము. ఈ 4ంటిని రక్షించడం కోసమే పరమాత్మ అనుగ్రహిస్తూ ఉంటాడు ఇక్కడ. ఆయనే రక్షించాలి. ఇంకెవరు అనుగ్రహిస్తారు? ఈ 4ంటిని రక్షించవలసిన బాధ్యత ఆయనది ఇక్కడ. ఎందుకంటే లోకరక్షకుడు ఆయనే కదా. కానీ స్థితికారకుడు ఈ లోకాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు లోకరక్షక మూల శక్తులైన తపస్సుని, వేదాన్ని, విప్రుల్ని, జ్ఞానాన్ని కాపాడుతాడైనా. కాపాడిన 2 విధాలు. ఒకటి, ఎవరో సత్పురుషుల, మహాపురుషుల బుద్ధిని ప్రేరేపించి రక్షించడం ఒకటి, తానే దిగి రావడం ఒకటి. 2 ప్రేరేపించి రక్షించేది పరోక్షం, అది దిగివచ్చి రక్షించేది ప్రత్యక్షం. దానికి అవతారం అని పేరు. కనుక 2 అవతారములే. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. ఎందులోది ఇది చెప్పండి? విష్ణు శాస్త్రం కాదు, నారాయణ మన విష్ణు సంబంధమైన వేద మంత్రాల్లో వస్తుంది ఇక్కడ. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. ఇది తీసుకుని విష్ణు శాస్త్రంలో బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ అని అక్కడ చెప్పారు ఇక్కడ. కానీ బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన అనేది వేదంలోది. ఇది కొంచెం ఆలోచించవలసిన అవసరం. కొంతమంది ఏమన్నారంటే దేవకీ సుత అన్నారు కనుక ఆయన ద్వాపర యుగంలో వచ్చాడు కనుక ఖచ్చితంగా ఈ మంత్రము కృష్ణుడు పుట్టిన తర్వాత పెట్టారు కానీ వేదంలోది కాదు. వేదం అంటే కృష్ణుడికి పూర్వం ఉండాలి కదా, రాసేశారు. వీళ్ళని రీసెర్చ్ స్కాలర్స్ అనుదురు. పట్టుకుని బలి అన్నాడు కరెక్ట్ కదా అంటాడు ఇంకోడు. కానీ అసలు దేవకీ పేరు ఎందుకు వచ్చింది అది ఆలోచించాలండి. దేవకీ సుతుడు అంటే దేవకి పుత్రుడు అని, దేవకీదేవిని దేవకి పేరు ఎందుకు వచ్చింది? ముందు ఉంటే కదా వచ్చింది. కానీ వేదంలోకి వెళ్ళిపోవాలి. దేవకి అంటే అనంతమైన ఆకాశము, అదితీదేవి అని అర్థం. దివ్వంటే ప్రకాశం, ప్రకాశ స్వరూపమైనటువంటి అనంత ఆకాశమునకు అదితీదేవికి కూడాను దేవకి అని పేరిట. అదితి యందు కలిగిన వాడు ఆదిత్యుడు. అదితి పుత్రుడు కదా, అనంత అఖండ ఆకాశంలో ఉద్భవించాడు ఆయన ఇక్కడ. అతిథిదేవికి తనయుడికి వచ్చాడు ఆదిత్యుడు. ఎప్పుడు వచ్చాడు? సృష్టి ఆరంభంలో వచ్చాడు ఇక్కడ. కనుకనే ఆదిత్యుడే దేవకీ పుత్రుడు అన్నారు ఇక్కడ. ఆ మాటకొస్తే అదితిదేవి గర్భంలో కలిగి మళ్ళీ అదితి అంశ అయినటువంటి దేవకి ఎందుకైందో తెలుస్తుంది కదా. కనుక ఇక్కడ కృష్ణుడికి అన్వయించిన తప్పు లేదు. కానీ కృష్ణుడు పుట్టకముందే అది ఉంది. ఎందుకంటే కృష్ణుడు కూడా పుట్టకముందే ఉన్నాడుగా, వాడే వచ్చాడు కదా. అదండి బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో దేవకీ సుత. దేవకీ శబ్దం వేదంలో ఎక్కడ వాడబడిందో ఉంది, ఇది తెలియాలి. ఎందుకంటే రీసెర్చ్ స్కాలర్స్ వల్ల వచ్చే ప్రమాదములు కొన్ని ఉన్నవి. కానీ వేద సంప్రదాయం తెలియాలి, వాళ్ళకి తెలిస్తే ఈ అర్థం తెలుస్తుంది ఇక్కడ. కనుక చెప్పడం కోసం బ్రహ్మణి శబ్దం చెప్పడం కోసం అక్కడ చెప్పాం. అంటే కృష్ణుడి గురించి మధ్యలో చెప్తారంటే కృష్ణ కథలో సుబ్రహ్మణ్యం గురించి ఎందుకు చెప్పారు మధ్యలో? అంతే సుబ్రహ్మణ్యం గురించి చెప్పారు, కృష్ణ గురించి చెప్తాం. ఆ మాటకు వస్తే కుమారస్వామి కథకి కృష్ణ కథకి చాలా సంబంధం ఉందండి. ఆయన సుబ్రహ్మణ్యం తేలిగ్గా వచ్చేది, ఎన్ని దాటుకొచ్చాడు ఒక్కొక్కటి కూడా. అలాగే మన కృష్ణుడు ఎన్ని దాటుకొచ్చాడండి, పూతన శకటాసురుడు వీటి నుంచి దాటుకొచ్చాడు. ఈయన ఏం చేశారంటే దేవతలందరినీ ఒకసారి సమీకరించి ముందుకెళ్ళి అసుర సంహారం చేశాడు. కృష్ణుడు చేసింది ఏంటి? దేవతాంశ సంభూతులైన పాండవాదులందరినీ సమీకరించి అసుర సంహారం చేశాడు. ఆ మాటకు వస్తే మా రామచంద్రమూర్తి చేసింది ఏమిటి? దేవతాంశ సంభూతులైన సుగ్రీవాదులందరినీ సమకూర్చి అసుర సంహారం చేశాడు. అందుకే సుబ్రహ్మణ్య కథే అవతార కథలన్నీ కూడా. అందుకే అవతార కథలోనే సుబ్రహ్మణ్య కథని చెప్తున్నారు. అంటే స్కందుడు విష్ణు ఒకడే అంటారా అంటే నేను అనలేదు, వాళ్ళే అన్నారు. స్కందధురోధుర్యో వరదో వాయువాహన చదువుతున్నారు కదా విష్ణు శాస్త్రంలో. భగవద్గీతలోకి వెళ్ళండి, విభూతి యోగంలో సేనానీనాం అహం స్కంద. కృష్ణుడే చెప్తున్నాడు, సేనానుల్లోని స్కందుడిని నేను అన్నాడు. అన్వయం అయిపోయింది కదా. కనుకనే బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి దేవతాభేదములు ఉండవు. దేవతాభేదాలు చూస్తున్నారు అంటే ఇంకా జ్ఞానం కలగలేదు అర్థము. అందుకే అభేద దర్శనం జ్ఞానం అని పెద్దలు చెప్పడానికి ఇది కారణం. బ్రహ్మజ్ఞానం అంటే సగుణ నిర్గుణ బ్రహ్మజ్ఞానం అది కలుగుతున్నది కదా. కానీ సుబ్రహ్మణ్య శబ్దానికి అర్థం ఏంటి? బ్రహ్మమును రక్షించువాడు, బ్రహ్మమునకు హితము కలిగించువాడు. అనగా తపస్సుని,
వేదముల్ని, వేదవేత్తల్ని, వేద జీవనుల్ని, జ్ఞానమును కాపాడువాడు. ఈ 4 లోకాన్ని రక్షిస్తాయి. ఎప్పటికైనా తెలుసుకోండి. ఇక్కడ తపస్సు చేత రక్షింపబడుతున్నది, కానీ వీటిని కాపాడుకోవాలి. అంతేగాని ఒక వర్గాన్నో, ఒక మనుషులను, ఒక జాతిని కాపాడుకోవడం ఇందులో ఉన్నటువంటి విషయం కాదు. ఒక పరంపర, ఒక ధర్మం. ధర్మానికి బేస్ 4: తపస్సు, వేదము, విప్రులు, జ్ఞానము. వీటి మీద ధర్మరక్షణ. ధర్మం వల్ల లోకరక్షణ. లోకంలో పంచభూతాలు, సర్వజీవులు. లోకమంటే కనబడుతున్న భూలోకమే కాదు, 14 భువనాలు క్షేమంగా ఉండాలి అంటే ఈ 4 ఉండాలి ఇక్కడ. కానీ ఈ 4 బ్రహ్మ సంహితం. ఈ 4 బ్రహ్మ అని చెప్పబడతాయి. తేభ్య హితత్వాత్, వాటికి హితం కలిగించేవాడు బ్రహ్మణ్యుడు. ఆ బ్రహ్మణ్యుడు శోభనం బ్రహ్మ, శోభగా, సుష్ఠు, శోభన. ఈ 2 శబ్దాలు సు చెప్తారు. సు అంటే మిక్కిలిగా అని అర్థం, గొప్పగా అని మరొక అర్థం. ఇక్కడ వీటికి మిక్కిలిగా, గొప్పగా ఎవడికి హితం కలిగిస్తున్నాడు వాడు సుబ్రహ్మణ్యుడు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లోకరక్షణకి ఎందుకు సుబ్రహ్మణ్యుడు రావాలి. ఇప్పుడు అర్థమైంది కదా. లోకాన్ని రక్షించి 4గింటికి అసుర శక్తుల వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే వాళ్ళు యజ్ఞయాగాల మీద పడతారు. వేదవేత్తని శత్రువుల్ని చేసేసి వాళ్ళని హింసించడం, వాళ్ళని ద్వేషించడం చేస్తారు. ఇలాంటి అసుర శక్తులు అవి కలియుగంలో ఎక్కువైపోతాయి. అకారణ ద్వేషాలు ఏర్పడి ఈ 4గింటిని ద్వేషిస్తారు. అంతేకాదు ఈ 4గింటిని నిర్మూలించాలని కూడా అనుకుంటారు. అలాంటి అసుర శక్తులు నిర్మూలించడానికి సుబ్రహ్మణ్యుడు తప్ప మరొక ఆధారం లేదండి. అయితే వీళ్ళని రక్షించడానికి దేవతలకు శక్తి ఇచ్చాడు భగవంతుడు. లేకపోతే దేవతలు ఉరికిన ఉన్నారా? వాళ్ళు పనిలే పాపం, ఇదే పని. కానీ ఒక్కొక్కప్పుడు వాళ్ళ వల్ల కూడా కానంత అసుర శక్తులు విజృంభిస్తాయండి. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి భగవంతుని ప్రార్థిస్తే అప్పుడున్న ఏ దేవత రక్షించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కొత్తవాడు కూడా రావాల్సి వచ్చింది. ఆ కొత్తవాడు మళ్ళీ పంచభూతాల వల్ల రాకూడదు. ఇన్ని కండిషన్స్. రాక్షసులను తక్కువ వాళ్ళు అనుకున్నారా? అందుకే ఆ కొత్తవాడు పంచభూతాల వల్ల రాకూడదు. అలాంటి వాడు రావాలి. అంటే ఎంత చిక్కు పెట్టేశాడో ఆ రాక్షసుడు. వాడి పేరు తారకాసురుడు. కానీ నేను చావాలంటే మాత్రం పంచభౌతికమైన స్థితి నుంచి రాకూడదు, వీటికి అతీతమైన స్థితి నుంచి వచ్చిన వాడి ఉండాలి ఇక్కడ. అంటే అలాంటి వాళ్ళు అరుదుగా వస్తారు తెలుసా. అంతవరకు బతికే వచ్చేవాడు ఆశ అది వాడిది. ఇంకా చాలా కండిషన్స్ పెట్టుకున్నాడు మహానుభావుడు. కానీ అందుకే బ్రహ్మదేవుడు చెప్పాడు, నా సృష్టిలో ఎవరు వాడిని సంహరించలేరు, ఇప్పుడున్న దేవతలు ఎవరు చేయలేరు. దానికోసం సృష్టికే హేతువులైనటువంటి పార్వతీ పరమేశ్వరి ఏకత్వం, శివశక్తుల ఏకత్వం కావాలి, వాళ్ళ వల్లే కలగాలి అని కోరుకుంటే వచ్చాడు ఆయన ఇక్కడ. అది సుబ్రహ్మణ్యుడు ఎందుకు వచ్చాడో తెలిసింది కదా. అసుర శక్తుల నిర్మూలన కోసమే సుబ్రహ్మణ్య స్వరూపం. అందుకే ఆ సుబ్రహ్మణ్య స్ఫురణ మనకు ప్రధానంగా కనబడుతున్నది. పైగా దేవతాశక్తుల్ని సమీకరించాడు, బలం ఇచ్చాడు. దేవతలను ఒక చోట తెచ్చి బలం ఇచ్చేవాడు ఇంకోడు ఉన్నాడు. వాడి పేరేమిటి? అగ్నిహోత్రుడు. యజ్ఞంలో మీరు దేవతలను ఉద్దేశించి ఆహుతులు వేస్తారు. ఇంద్రాయ స్వాహ, అగ్నేయ స్వాహ అందరికీ వేస్తారు. వేస్తే అగ్నిహోత్రుడు ఏం చేస్తారంటే దేవతలకు అది ఇస్తాడు. ఇస్తే దేవతలకు పుష్టి వస్తుంది. అప్పుడు దేవతలకు బలం వచ్చిందా లేదా? ఎవరి వల్ల వచ్చింది? అగ్నిహోత్రుడి వల్ల. అగ్నిహోత్రుడు అంటే మీరు కాదు, మామూలు మంట కాదు, అది సంస్కరింపబడిన అగ్ని. అగ్ని ఎవడు? రుద్రో యయేష. ఆ రుద్రుడే అగ్ని అని శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. కనుక యజ్ఞాగ్నివే సుబ్రహ్మణ్యుడు, ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఆ యజ్ఞం నుంచి ఆవిర్భవించి దేవతలందరికీ బలం ఇస్తాడు. అందుకే ఆయన ఆగ్నేయుడు అని పేరు. ఆయన కథలో అన్ని మర్మములేండి, ఒకటేముంది ఇక్కడ. మొత్తానికి సుబ్రహ్మణ్యుడు అనే మాటే చాలా గొప్పది. ఎన్నో మంత్రాలు అక్కర్లేదు, ఇందులో ఒక్కొక్క నామాన్ని మంత్రంగా చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అంతే. అందుకే తెలుగునాట, ద్రవిడ దేశంలో సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ఉన్నది. మన తెలుగునాట సుబ్బారాయుళ్ళు, సుబ్బలక్ష్ములు, సుబ్బమ్మలు ఎంతమంది అండి. అంటే అంత ఆరాధన వెళ్ళిపోయింది. పైగా సుబ్రహ్మణ్యుడికి చెప్తూ శంకరులు అంటారు, మహీదేవదేవం మహాదేవ బాలం మహావేద భావం అంటాడు ఇక్కడ. మహీదేవదేవం అన్నాడు ఇక్కడ. మహీదేవులు అంటే బ్రాహ్మణులు, మహీదేవదేవం అంటే బ్రాహ్మణ దేవుడు అన్నాడు ఇక్కడ. దానితో ఇంకో కోపాలు వచ్చేస్తాయి. ఎందుకంటే కలియుగంలో డిస్క్రిమినేషను, వర్ణ వైషమ్యాలు విపరీతం అండి. వర్ణాలు ఉండవు కానీ వర్ణ వైషమ్యాలు ఉంటాయి. అది కుల నిర్మూలన అంటారు కానీ కులాలు పోతే రాజకీయాలు బతకలేరు. రాజకీయ నాయకుల కోసం కులాలు ఉంటాయి, కొట్టుకోవడానికి కులాలు ఉంటాయి. మహీదేవదేవం అంటే అర్థం ఏమిటి? కనుక నేను మాటలు వినగానే వెంటనే కోపం. ఎందుకు అంత ద్వేషంతో ఉంటారు? మన ధర్మంలోనే పరస్పర ద్వేషాలు ఎక్కువైపోయి ఇదే దౌర్భాగ్య స్థితి అండి ఇక్కడ. అగ్నిహోత్రంతో ఆరాధన చేస్తూ నిత్యం లోకక్షేమం కోసం యజ్ఞాది క్రతువులు చేయడానికి ఒక వర్గం అంకితమైపోయింది. వాళ్ళకి దేవుడు ఎక్కడుంటాడంటే అగ్నిర్దేవో ద్విజాతీనాం అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. కానీ ద్విజాతులకి అగ్నిదేవుడు.
అదేవిధంగా సూర్యుడి దేవుడు ఇంకొకరికి, ప్రతిమ దేవుడు, ఇన్ని రకాలు ఉంటాయి. ఒకే దేవుని ఇన్ని రకాలుగా ఆరాధిస్తాం. కానీ అగ్నిహోత్ర కర్మల ద్వారా యజ్ఞములు చేసి యజ్ఞముల ద్వారా దేవతలకు బలాన్నిచ్చి తద్వారా లోకక్షేమం కలిగించడానికి బాధ్యత వహించిన వాళ్ళు ఒకటారు ఇక్కడ. అలాంటి వాళ్ళకి ఎవడు దేవుడు? అగ్నిహోత్రుడే దేవుడు అన్నారు ఇక్కడ. కనుకనే మహీదేవదేవం అంటే భూసురుడికి దేవుడు అని అర్థం. అంటే ఎవరు? అగ్నిహోత్రుడు అని అర్థం. ఆ అర్థంలో రాశారు. అంతేనా? అదే శంకరులు మరొక శ్లోకంలో ఎవరో గొప్పవాళ్ళని మాత్రమే అనుగ్రహిస్తారు కొందరు దేవుళ్ళు, అంత్యజులను కూడా అనుగ్రహించే దేవుడు నువ్వేనయ్యా అంటాడు సుబ్రహ్మణ్య స్వామి. చూడు ఇక్కడ ఒకవైపు ఏమంటున్నాడు? భూసురుడికి దేవుడు అన్నాడు, మరొకవైపు అంత్యజులకు కూడా దేవుడు నువ్వన్నారు. అందుకే కుమారస్వామి భక్తుల్లో అగ్రవర్ణీకుల నుంచి అంత్యవర్ణం వరకు అందరూ ఉన్నారండి. అది గొప్ప విషయం కూడా. అందుకే ఇప్పటికీ కావళ్ళు పట్టుకుని మురుగా హరోం హరా అని పెడుతున్న వాళ్ళందరూ అంత్యజాతులే. అంత్యజుల్ని స్వామి అనుగ్రహించిన వైఖరి కనబడుతుంది. అంతేగా తానే ఆటవికుడిగా వచ్చి వల్లీదేవుని వివాహం చేసుకున్నాడు. దేవతలకి వర్ణాలుండవు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. వాళ్ళ వర్ణాలకి ఆశ్రమాలకు అతీతులు దేవతలు. ఆరాధించే వారికే వర్ణాశ్రమ ధర్మాలు, ఆరాధింపబడే దేవతలకు లేరు. అందుకే ఆ దేవతలున్న సనాతన ధర్మం వర్ణ వ్యవస్థ అనేటటువంటి వర్గీకరణలోకి రాదు, అది అతీతం. తెలుసుకోండి ఇక్కడ. ఇది తెలియక సనాతన ధర్మం అనగానే ప్రతివాడు మాట్లాడేయడమే. ఎన్నో అద్భుతాలు పుట్టే సనాతన ధర్మంలో ఇది గ్రహించాలి ఇక్కడ. అది అగ్నిర్దేవో ద్విజాతీనాం అన్నప్పుడు కర్మలో యజ్ఞాగ్నిగా ఉంటాడు, జ్ఞానంలో బ్రహ్మముగా ఉంటాడు పరమాత్మ ఎప్పుడు కూడా గ్రహించవలసింది. కనుక కర్మల యందు యజ్ఞాగ్నిగా ఉన్నవాడు అయినా అగ్నికి ఆయనకున్న అనుబంధం తర్వాత చూద్దాం. ఇక్కడ భారతంలో అగ్ని వంశముని చెప్తాడు మార్కండేయుడు. అగ్ని ఎన్ని రూపాలతో ఉంటాడు అది అంటూ ఉంటే ధర్మాలు జరుగుతాడు. అగ్ని గురించి చెప్తూ సుబ్రహ్మణ్యుడు అగ్ని అంటారు కొందరు, శివపార్వతుడు తనయుడు అంటారు కొందరు, బ్రహ్మదేవునికి మానసపుత్రుడైన సనత్కుమారుడు అంటారు కొందరు. ఇంతకీ ఎవరు అని అడిగాడు. అడిగితే వీళ్ళందరూ ఒకే కుమార స్వరూపయ్యా అని చెప్తాడు అక్కడ విశేషంగా. అంటే అలాంటి యజ్ఞస్వరూపుడైన బ్రహ్మస్వరూపుడైన కాండద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి అయినటువంటి స్వామి సుబ్రహ్మణ్యుడు. ఆయన గురించి చెప్తున్నారు ఇక్కడ. మొట్టమొదటి నామం అచింత్య శక్తి. పరమాత్మ గురించి చెప్పాలంటే ఇంతకంటే గొప్ప మాట ఏముంటుందండి? అచింత్య శక్తి అంటే మన చింతనని మించిన శక్తి కలవాడు అని అర్థం ఇక్కడ. లేదా నువ్వు చింతించలేని శక్తి కలవాడు. చింతన అంటే ఆలోచన అని అర్థం ఇక్కడ. ఆలోచన మనస్సంబంధి, ఇంకా మాట వేరే చెప్పక్కర్లేదు. మాట కంటే గొప్ప శక్తి ఆలోచన కదా. కనుకనే ఆలోచనకు అందనివాడు అంటే మాటకు అందనివాడు అని అర్థం. సరిగ్గా ఉపనిషత్తు చెప్పినట్లు యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసా నమనుతే. నీ ఆలోచన పరమాత్మ అందడు. మరి ఆరాధిస్తున్నానంటే ఏదో అర్థం చేసుకుని చేస్తున్నావు కానీ నీకు అర్థమైంది అనుకోకుండా చెప్తున్నాడు ఇక్కడ. పరమాత్మతత్వం అర్థమయ్యేది కాదు. అందుకే ప్రారంభంలోనే చింతనకు అందనవాడు అని మొదలుపెట్టారు. అనగానే పరమాత్మ స్వరూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అచింత్య శక్తి, పైగా నీ చింతనకి అందనంత శక్తి కలవాడు. ఇది ఆలోచించవలసిన మాట. చింతనకి అందనవాడు నూరుకోలే, చింతనకి అందనంత శక్తి కలవాడు. శక్తి అంటేనే సుబ్రహ్మణ్యుడు అండి. చాలా కాలం క్రితం అమెరికాలో హవాయి ఐలాండ్స్లో ఒక క్షేత్రానికి చూడడానికి వెళ్తే ఒక అమెరికన్ వస్తూ అక్కడికి వెళ్ళి చూడండి గాడ్ ఆఫ్ వేలర్ ఉన్నాడు అన్నాడు. గాడ్ ఆఫ్ వేలర్ ఎవరయ్యా అని నేను వెళ్ళి చూసి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆయనకు అర్థమైందనమాట. సుబ్రహ్మణ్యుడు అంటేనే శక్తి అండి. శక్తి అంటే సమర్థత అని అర్థం ఇక్కడ. శక్తి శబ్దానికి అర్థమే సమర్థత. నీ ఊహకందని శక్తి ఈశ్వరుడిది. ఈశ్వరుడు ఆయన శక్తిని ఊహించగలవా? ఎవరివన్నా అణువు మొదలు బ్రహ్మాండాలు కదులుతున్నాయో ఆయన శక్తి ఊహకు అందుతుందా? అని అందదు. అందుకే అచింత్య శక్తయే నమః మొదటి నామం ఇక్కడ. అనఘః రెండవ నామం. అనఘుడు అంటే దోషరహితుడు. దోషము అంటే మాయామాలిన్యములు లేనటువంటి వాడు. ఇది ఉపనిషత్తు పరమాత్మ గురించి చెప్తూ శుద్ధం అపాపవిద్ధం అని ఒక చోట అపాప్మా అని చెప్పింది. అంటే ఎటువంటి మాలిన్యములు దోషములు లేనిటువంటి వాడు శుద్ధ బ్రహ్మతత్వం. అది అంటే నువ్వు అనుసంధానిస్తున్నది ఎటువంటి దాన్ని ఆలోచించు. ఆలోచనకు అందరి వాడి గురించి ఆలోచించు అని అర్థం ఇక్కడ. అచింత్య శక్తిని చింతనకు అందనంత మహాశక్తి కలవాడు అనఘుడైన వాడు. అక్షోభ్య నామ విష్ణు శాస్త్రంలో కూడా పలుమార్లు వస్తుందండి. అక్షోభ్య అంటే కలవరపాటు లేనివాడు. దీని అర్థం ఒకడెవరో యుద్ధానికి వచ్చారనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి వీడు కొడితే అంతవరకు కూడా వాడి ప్రతాపం కదిలిపోతుంది. ఈయన ప్రతాపాల కదలదు, ఎవ్వడు ఈయన కదిలించలేడు. కలవరపాటు లేనివాడు. కలవరపాటుకి సంస్కృతంలో క్షోభ అంటారు ఇక్కడ. కానీ క్షోభ లేనివాడు అంటే ఎవరు ఎదిర్చలేని పరాక్రమం కలిగినవాడు. ఇది స్థూలార్థం.
అచింత్య శక్తి అంటున్నారు కనుక ఈ అర్థం సరిపోయింది. కానీ అక్షోభ్య అంటే సృష్ట్యారంభంలో ఉన్న బ్రహ్మస్థితి అని వర్ణించారు ఇక్కడ. ఇది ఎలాగో చూద్దాం. దీనికి క్షోభ సిద్ధాంతం శాస్త్రాల్లోనే చెప్పారు. క్షోభ అంటే కలవరపాటు. ఒక నిశ్చలమైన కొలంలో ఒక రాయి వేశారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న కొలంకి రాయి వేయగానే ఏమైంది? కదలికి వచ్చింది. అలాగే జీవుడికి సంకల్పం ఒకటి కలగగానే సంకల్పం కామమై, కామం కర్మమై, జన్మలే వస్తుందా లేదా? కనుక ఒక్క క్షోభ ఎంత తెచ్చిందండి. అందుకే క్షోభ పెడుతున్నాడేంటి అంటాం. మనం క్షోభలోనే ఉన్నామని తెలియదు. మనందరం క్షోభలోనే ఉన్నాం నిరంతరం కూడా. క్షోభ అంటే ఉన్న స్థితి కదిలిపోయుట, ఉన్న స్థితి లేదు, కదిలిపోయింది. అందుకే త్రిగుణములు ఒకేలాగుంటే సృష్టి లేదుట. దాన్ని ఈక్విలిబ్రియం అంటారు, దాన్ని మూల ప్రకృతి అంటారు. అందులో క్షోభ ఏర్పడింది, ప్రపోర్షన్స్ తేడా వచ్చాయి. అప్పుడు సృష్టిలో ఇవన్నీ కలిగి అన్నాడు. కానీ విశ్వమంతా క్షోభతో కూడినదే అన్నాడు ఇక్కడ. వైబ్రేషన్స్. ఆ క్షోభ లేని స్థితి అంటే సృష్టికి పూర్వమున పరమాత్మ స్థితి. కనుక నువ్వు ఆరాధిస్తున్న సుబ్రహ్మణ్యుడు ఎవరు? ఇంకా సంకల్పాదులు గుణాదులు లేనటువంటి స్థితిని చెప్తున్నాడు. అక్షోభ్య. రెండు అర్థాలు ప్రధాన్ని తెలుసుకోవాల్సింది. లీలాపరంగా అక్షోభ్య అంటే ఆయన ఎవ్వడు కలవరపరచలేడు. ఆయన ఉన్న స్థితిని అప్పుడు చెక్కు చెదర్చలేడు. యుద్ధానికి వచ్చాడు, చివరి వరకు అలాగే ఉంటాడు ఆయన ఇక్కడ. అందుకని కొంతసేపు అయ్యాక అయిపోయిందండి అండ్ అక్కడ అవతల వాడి వల్ల నా శక్తి క్షీణించింది అన్నాడు. ఇక్కడ ఆయన ఎవడు ఎదుర్కొనలేరు, అది మాట ఇక్కడ. కానీ శక్తి ప్రకారంగా చూస్తే సుబ్రహ్మణ్యుడు మహాశక్తి స్వరూపుడు, సామాన్యుడు కాడు. అది అచింత్య శక్తి. అయితే ఆ శక్తి స్వరూపంతో అసురుల్ని చెండాడుతున్నా ఆయనకి ఏ దోషము అంటది కనుక అనఘ. తర్వాత రాము అచింత్య శక్తి అనఘ. ఎందుకంటే ఒకడు వచ్చాడు, ఒకడితో యుద్ధం చేశాడు అంటే వాడిపై శత్రుత్వం ఉంటే కదా యుద్ధం చేస్తాడు. శత్రుత్వం దోషమే కదా. మరి సంహారం చేశారంటే చంపేడంటే పాపమే కదా. అటువంటిప్పుడు ఆయన పాపము దోషం అంటే అనఘ, అది మాట చెప్పాడు ఇక్కడ. ఆయన లోకరక్షణ కోసం చేస్తున్నాడు కానీ ఆయన ఎవరిపై శత్రుభావం మిత్రభావం రెండూ లేవు. అది లోకరక్షణ కోసం చేస్తున్నాడు. అందుకే అచింత్య శక్తి అనఘ అక్షోభ్య. ఆ మాటల కూర్పులో అంత ఔచిత్యం ఉందండి. కానీ అక్షోభ్య ఒకవైపు చూస్తే కేవల శుద్ధ బ్రహ్మతత్వాన్ని, ఎందుకంటే బ్రహ్మము లోపల శక్తి అనంతంగా ఉంది. బ్రహ్మమునికి శక్తి సహజం, అనంతం. అది నీ ఊహకంతది కనుక అచింత్య శక్తి అని అక్కడ మొదలుపెట్టారు. శక్తి సహితమైన బ్రహ్మాన్ని అక్కడ చూపిస్తూ అది అనఘము దోషరహితమని చెప్పి అక్షోభ్యము, దాన్ని ఎవరు కలవరపరచలేరు. ఇందులో ఒక రహస్యం ఉంది. సృష్టికి పూర్వం బ్రహ్మము అక్షోభ్యుడు, సృష్టి ఏర్పడ్డాక, ఎందుకంటే ఈ ప్రవచనానికి మాత్రం ఆలోచించే వాళ్ళే వినాలండి. మధ్య మధ్యలో కళ్ళు తెరిచే వరకు లాభం లేదు. సృష్టికి పూర్వం అక్షోభ్యుడు, సృష్టి ఏర్పడ్డాక మరి సృష్టి స్థితిలో ఏర్పడిన క్షోభ ఏర్పడినట్టే కదా, క్షోభ్య అవ్వాలి. కానీ అప్పుడు కూడా అక్షోభ్యుడైనయ్యా అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంటే పరమాత్మ సృష్టిని ఏర్పడి చేసినప్పుడు తన సృష్టి అయ్యాడా? సృష్టి అయ్యాడంటే వికారం పొందాడని అర్థం. ఆయన వికారం లేదు, ఇది ఆలోచించమన్నాడు. వికారం కాదు. పోనీ సృష్టి చేశాడంటే సృష్టి వేరు తాను వేరే ఉన్నాడా? మళ్ళీ ప్రశ్న వేయాలి. సృష్టి తానయ్యాడు అంటే పాలు పెరిగేనట్టు అయ్యాడా అన్నాడు ఇక్కడ. పాలు పెరిగే అయితే పాలు లేవు, పెరిగే ఉంది. అటువంటిప్పుడు పరమాత్మ సృష్టి అయిపోయాడంటే తన పూర్వస్థితి నుంచి మారిపోయాడా? అది గొప్ప. దానికి సమాధానం అద్వైతం మాత్రమే ఇవ్వగలదండి. అదేం చెప్తోందంటే సృష్టి ఆయన యందు భాషిస్తోంది, వివర్తముగా ప్రకాశిస్తోంది. కానీ వాటి కర్మల బట్టి శక్తినిచ్చి నడుపుతున్నాడు కానీ తాను ఆ వికారాలు పొందట్లేదు కనుక అక్షోభ్య. ఇది సరిపోయింది నామములు. దీన్ని బట్టి ఎందుకు నామాల్ని జ్ఞానకోశాలు అన్నారు ఇప్పుడు అర్థమైపోయింది కదా. అక్షోభ్యాయ నమః. బంగారు పువ్వు వేశానండి కాదు, అర్థం చేసుకో. అచింత్య శక్తయే నమః, అనఘాయ నమః, అక్షోభ్యాయ నమః, అపరాజితాయ నమః. ఇదంతా కూడా పరాక్రమమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడి గురించి ఒకవైపు, ఇది లీలార్థం. అచింత్య శక్తితో వచ్చాడు, అనఘుడై వచ్చాడు, అక్షోభ్యుడై ఉన్నాడు, ఓటమి లేనివాడు. అందుకే అపరాజితాయ నమః. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే మనకు ముందు ఓటమి ఉండదు. అలాంటి సుబ్రహ్మణ్య రక్ష ఈ భారతదేశానికి సనాతన ధర్మం లభించాలని కోరుకోవాలి. అది అపరాజితాయ నమః అని మాట వేశారు. అపరాజితుడు అంటే ఓటమి లేనివాడు అన్నాడు ఇక్కడ. అంటే ఆయన ఒక సంకల్పం చేసినా, ఫలానా చెయ్యాలనుకున్నా చేసినా అది వ్యర్థము కాదు, జరిగి తీరుతుంది. అనుకున్నాను కానీ అవలేదండి అంటే దాన్ని పరాజిత లక్షణం అంటారు అన్నాడు ఇక్కడ. అపరాజిత అని. అది అజిత, జయ, విజయ, అపరాజిత 4 శక్తులు. ఈ 4 కలిపి ఒకే శక్తి. ఈ 4గింటిని మనం సప్తశతి కవచ శ్లోకాల్లో చదువుకుంటాం ఇక్కడ. కానీ ఈ శక్తులు శక్తిపుత్రుడి దగ్గర కాక ఇంకెవరి దగ్గర ఉంటాయండి?
కానీ అపరాజితుడు. అటు శివుడి లక్షణాలు ఇటు అమ్మవారి లక్షణాలు రెండు కుమారస్వామిలో కనబడతాయి. ఎందుకంటే వీళ్ళు అమ్మ పోలిక వీడు అంటారు కొంతమంది పిల్లల్ని చూసి. కాదండి, వాళ్ళ నాన్నలా అనిపిస్తారంటే వాళ్ళిద్దరు పోలికలంటే అయిపోలే. అలాగే ఈయనలో కొన్ని నామాలు అమ్మవారిని గుర్తు చేస్తాయి, కొన్ని నామాలు అయ్యవారిని గుర్తు చేస్తాయి. అసలు మొదటి నామమే అమ్మనే అయ్యను గుర్తు చేసాయి. అచింత్య శక్తి కలవాడు అంటే శక్తి కలవాడవుడు ఈశ్వరుడేగా. శక్తి శక్తిమంతులు ఉభయుల మధ్య అభేదం అది ఈయన దగ్గర కనిపిస్తుంది. కానీ ఇన్ని ఒక్కొక్క నామాలలో దొంతరులుగా కనబడతాయండి. ఒక దొంతరులో ఆయన బ్రహ్మతత్వాన్ని, రెండవ దంతరులో సగుణ బ్రహ్మముగా ఆవిర్భవించిన ఘట్టాల్ని వివరిస్తున్నాడు. అపరాజితాయ నమః, అనాథ వత్సలాయ నమః. ఇది గొప్ప మాట చెప్పాడు. వెంటనే దిక్కులేని వాళ్ళ పట్ల వాత్సల్యం కలిగిన వాడు. ఏదైనా ఉదాహరణ చెప్పగలరా? దిక్కులేని దేవతలకి దిక్కయ్యాడు. చాలా దాహన్నాడు ఇక్కడ. మొదట ఆయన పుట్టిందే వాళ్ళ కోసం. ఎందుకంటే దేవత దిక్కు లేకుండా పోయారు. తారకాసురుడు మొదలైన ధనుజుల వల్ల చెట్టుకి పుట్టకి పట్టి వెళ్తున్నటువంటి వాళ్ళు సరైన నాథుడు అంటే నియామకుడు లేకపోయిన స్థితికి ఏర్పడితే వాళ్ళకంటూ నియామకుడు రావాల్సి వచ్చింది. కనుక నాథులు లేని వారి కోసమై వచ్చాడు. అయితే రావడం వల్ల ఆయనకేం ప్రయోజనం? వీళ్ళందరూ పట్టం కట్టి సీటు మీద కూర్చోబెడతారనా? ఆయనకి ఇది అక్కరేనే లేదు. ఎందుకంటే వాళ్ళకి సీటు ఇచ్చినవాడు ఆయన, వాళ్ళు ఈయనకి సీటు ఇవ్వాలా? సేనాధిపతిగా ఆయనకి పట్టమ కట్టేదము అంటే నీకు ఇంద్రుడిగా పట్టమ కట్టిన వాడు నేనే అంటాడు ఆయన అక్కడ. అప్పుడు వీళ్ళే సేనాపతిగా చేస్తారండి ఆయన్ని. పట్టం కట్టడం కోసం వచ్చారా? ఏం లేదు. అయ్యో పాపం వీళ్ళు దిక్కు లేకుండా పోయారే. దేవతలు బలంగా ఉంటేనే లోకం క్షేమంగా ఉంటుంది. అందుకే లోకక్షేమం దెబ్బతీయడం కోసం దేవతలను బలహీనపరచాలని అసురులు ప్రయత్నించేవారు. లేదా జ్ఞాతవైరంతో దేవతలను దెబ్బతీయాలనుకుంటే లోకం దెబ్బతినేది. ఇది వచ్చింది బాధ. కనుక దేవతలకు బలమిచ్చేది యజ్ఞము, తపస్సు, వేదం. కానీ వాటిని దెబ్బతీసేవారు రాక్షసులందరూ. గమనించండి ఇక్కడ. అలాంటి దేవతలు దెబ్బతింటే వాళ్ళ పట్ల వాత్సల్యంతో ఆయన వచ్చాడే తప్ప ఆయనకి ఏం కావాలండి ఇక్కడ. కానీ అనాథ వత్సలాయ నమః ఇది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మనకంటూ రక్షించే ప్రభువు లేనప్పుడు ఆయన ఆశ్రయిస్తే వాత్సల్యంతో మనం రక్షిస్తాడు. కనుక అనాథ వత్సలాయ నమః ఇది అటుకి ఇటుకి కూడా సరిపోయింది. ఇంకొక మాట ఉన్నదండి. అనాథ వత్సల అనే మాటకి నాకు నువ్వు తప్ప మరెవరూ లేరనేవాడే నిజమైన అనాథయ్య అన్నాడు ఇక్కడ. అంటే నాకు ఎందరో నాయకులు ఉన్నారు, నువ్వు కూడా ఒకటి అంటే ఏం లాభం? అనన్య శరణాగతితో ఎవరు ఆశ్రయిస్తున్నారో వాళ్ళు నువ్వు తప్ప ఈశ్వరుడు నాకు లేడు. నాథుడంటే ఈశ్వరుడు కదా. నువ్వు తప్ప నాకు మరొక ఈశ్వరుడు లేడు అని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో అలాంటి అనన్య శరణాగతుల పట్ల వాత్సల్యం చూపిస్తాడు కనుక అనాథ వత్సలాయ నమః. ఇప్పుడు మూడు అర్థాలు బాగున్నాయి కదా. దిక్కులేని వారి దేవుడు. దిక్కులేని వారందరికీ దేవుడు అంటే దిక్కులేని వారు ఆయన ఆశ్రయిస్తే వాత్సల్యం చూపిస్తున్నాడు. నువ్వు తప్ప నాకు ఒక దిక్కు లేదయ్యా అని ఉత్కృష్ట శరణాగత భక్తులకి వత్సలుడు కనుక అనాథ వత్సలాయ నమః. ఇప్పుడు ఏ అర్థం బాగుంది ఇందులో? మూడు అందులో ఉన్నాయి కనుక చెప్పాం. కానీ ఏదో ఒకటి తీసుకోవాల్సిన అవసరం లేదు. మూడు అందులో ఉన్నాయి ఇక్కడ. ఇలా ఒక్కొక్క నామానికి చెప్తే ఎన్ని రోజులు కావాలో మీరు ఆలోచించుకోండి. అనాథ వత్సలాయ నమః, అమోఘాయ నమః. ఇది అనఘాయ, ఇప్పుడు అమోఘ. చాలా బాగుందండి. మోఘము, మోఘం అంటే వ్యర్థము అని అర్థం ఇక్కడ. అమోఘాయ అంటే వ్యర్థము కానివాడు, ఇది అర్థం. సత్యం అనే మాటకి వ్యర్థము కాకుండా ఉండుట అది అర్థం ఇక్కడ. ఒకటంటే జరిగితే సత్యవాక్కు, వ్యర్థం కాదు. అన్నాడు కానీ అవలేదండి అంటే ఏం లాభం అండి ఇక్కడ. అలాగే ఆయన అంత యుద్ధం చేశాడు కానీ ఏం లాభం లేదండి కాదు. ఆయన వస్తే జరిగి తీరుతుంది. అది అమోఘ అనే మాటకు అర్థం. వ్యర్థము కానివాడు. ఆయన పరాక్రమం వ్యర్థం కాదు. అందుకే ఆయన పని వ్యర్థం కాదు, ఆయనకు మొక్కిన మొక్కు వ్యర్థం కాదు అన్నాడు ఇక్కడ. ఆయన కోసం చేసిన సాధన వ్యర్థం కాదు, ఫలించి తీరుతుంది. ఆయన అనుగ్రహం ఫలించి తీరుతుంది. అమోఘాయ నమః. ఇదంతా మనకు కుమారస్వామి బయలుదేరి వచ్చి యుద్ధంలో విజృంభించిన వైరం ప్రతి నామంలో కనబడుతుంది ఇక్కడ. అమోఘాయ నమః. ఇందులో అనఘాయ అమోఘాయ చాలా గొప్ప మాటలండి అన్నాడు. అఘము లేకపోవడం అనఘం. ఏమి లేకపోవడం? అఘం. మరొక్కసారి అనండి. అఘము, అఘం, మోఘం. ఈ రెండింటికి ఘా శబ్దం తీయమన్నాడు. తమిళులు తీయిస్తారు అలాంటివి. వాళ్ళు హకారానికి గకారం పలుకుతుంటారు అక్కడక్కడ. కానీ మోఘము ఘాతి సహా పెట్టండి. మోహము. అమోఘాయ నమః అంటే మోహాది వికారములు లేనివాడు అని అర్థమండి అన్నాడు ఇక్కడ. అలా అఘము, అహము. అహమే అఘం అన్నాడు అన్నిటికంటే. నేను అని అహంకారాన్ని మించిన పాపం మరొకటి ఉందయ్యా. కనుక అన్నిటికంటే పెద్దది నేను. నన్నంటావా? నేనేం తక్కువ? కనుక నేను అని దాంతో ఏవి పొసెసివ్గా తీసుకున్నామో వాటన్నిటి మీద ఒక మమకారం, అవి కాని వీటి మీద ద్వేషం. కనుక అన్నిటికీ పెద్ద పాపం ఏంటండి? అహమే అఘము. ఇది అర్థం చేసుకుంటే చాలు. అలాంటి అహంకారం అనే అఘం లేనివాడు
మోహమనే మోహం లేనివాడే అమోఘుడు, మోహాది వికారము లేనివాడు. రెండు అర్థాలు తీసుకోవాలి. పైకి వచ్చిన పని సాధించి తీరతాడు కనుక తారకాసుర సంహారం చేసినవాడు. అటువంటి వాడికి శోకం లేదు, ఆయన పట్టుకున్న వాళ్ళకి శోకం ఉండదు. నా ఏడు పోగొట్టవయ్యా అని ఒకటి దగ్గరికి వెళ్తే వాడు కళ్ళు తుడుచుకుని మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మనకి ధైర్యం ఉండదు. ఇప్పుడు ఏడ్చేవాడు నా ఏడుపు ఎక్కడ పోగొడతాడు అని అనిపిస్తుంది కదా ఇక్కడ. కనుక శోకం లేనివాడే శోకం పోగొడతాడు కనుక అశోకాయ నమః, శోకము లేనివాడు. శోకం లేనివాడు అంటే దీని ఉపలక్షక న్యాయం అన్నారు ఇక్కడ. ఇందాక చెప్పిన మోఘము అఘము ఇవన్నీ కూడా శోకంతో ఉన్నవి, వాటి వల్ల శోకం వస్తుంది ఇక్కడ. అందే తస్య కశోక కో మోహ అని ఉపనిషత్తు చెప్తుంది. ఆ స్థితిని పొందిన వాడికి శోకం ఎక్కడా మోహం ఎక్కడా అంటే ఏ స్థితి? బ్రాహ్మీ స్థితిని. ఆ బ్రహ్మమే ఈయన. అందుకే ఇక్కడ తర్వాత మాట అశోకాయ నమః, శోకము లేనివాడు అన్నారు ఇక్కడ. అంటే శోకమోహాది వికారములు లేనివాడు. శోకం దేనివల్ల కలుగుతుంది? శారీరక మానసిక బాధల వల్ల కలుగుతాయి. ఇది ఉపాధి లక్షణం. జీవుడి యొక్క లక్షణాలు ఈ రెండు కూడా. ఉపాధి తాదాప్యం కలిగిన జీవుడి లక్షణాలే శారీరక మానసిక దుఃఖములు, అంతే కదా. కానీ జీవుడు అంటేనే అంతఃకరణ తాదాప్యం చెందినవాడు, ఇది అర్థం ఇక్కడ. అంతఃకరణ తాదాప్యం లేనివాడు యోగే. కానీ అంతఃకరణ తాదాప్యం ఉన్నప్పుడే శరీరంతో అది పట్టుకుంటుంది. ఈ రెండు పట్టుకున్నప్పుడే శరీరానికి రోగం వచ్చిందని బాధ, మనస్సుకు దిగులు కలిగిందని బాధ. వీటికే శోకం అని పేరు అన్నారు. అందుకే లోపల ఏడిస్తే దుఃఖం, లేకపోతే శోకం అన్నారు ఇక్కడ. ఇంకో మాట అన్నారు, బాధ కలిగినప్పుడు వెంటనే కలిగేది శోకం, తరచుకు బాధపడేది దుఃఖం అన్నారు. లేదా అటు ఇటునే చేసుకోవచ్చు. కానీ శోక దుఃఖాలు రెండూ లేకుండా చేసేవాడంటే శారీరక ఆంతరికమైన ఉపాధులకు అతీతమైన బ్రహ్మము కనుక ఆయన ఎప్పుడు శోకరహితుడే. ఆనంద స్వరూపుడు. ఆనందో బ్రహ్మైతే వ్యజానాత్. ఆనందం అంటేనే శోకము లేనిది కదా. వెలుగంటే ఏమిటండి? చీకటి లేనిది. ఆనందం అనగా ఏమిటి? శోకం లేనిది. కానీ అశోకాయ నమః అంటే శుద్ధ బ్రహ్మస్వరూపుడు. అశోకాయనుడు దుఃఖాదరహితుడు. సుబ్రహ్మణ్యుడు దుఃఖం ఏంటయ్యా? అందరి దుఃఖాలు పోగొట్టగలిగేవాడు, తనకు దుఃఖమే లేనటువంటి వాడు. అలాంటి వాడిని పట్టుకుంటే మనకు గ్యారంటీ. ఎవరికి ఎప్పుడు రోగం లేదో అలాంటి వాడు డాక్టర్ అయితే మనకు సంతోషం, అంతే కదా. దగ్గు వచ్చిందని డాక్టర్ గారు తెలిస్తే ఆయన క్లినిక్లోకే దగ్గుతూ వచ్చాడు అనుకోండి, ఆయన మందు ఏం పని చేస్తే అనిపిస్తుంది ఒకటి, అంత కాదన్నా సరే వారి కర్మని అనుభవిస్తున్నాడు. కానీ ఆయన మందు వల్ల మనం బాగుపడచ్చని ధైర్యం వస్తుంది, అది వేరే విషయం. కానీ భగవంతుడి అవతారం అలాంటిది కాదు కదా. ఆయనకి ఇవి లేనిలో వికారాలు అని అశోకాయ నమః. ఇప్పటి నుంచి అచింత్య శక్తి నుంచి అశోక వరకు తలంచుకుంటేనే స్వామి పట్ల ప్రేమ పెరిగిపోవాలండి. ఆయన శక్తి అచింత్యంగా ఉన్నది. ఏ దోషం లేనివాడై ఉన్నాడు, అపరాజితుడై ఉన్నాడు, అక్షోభ్యుడై ఉన్నాడు. నువ్వే దిక్కన్న వాళ్ళకి, ఏ దిక్కు లేని వారికి, మరొక దిక్కును ఆశ్రయించని వారికి వాత్సల్యంతో అనుగ్రహించేవాడు అనాథ వత్సలుడు, అమోఘుడు, అశోకుడైన సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తూ స్వస్తి. రేపటి రోజున సమావేశమే మిగిలిన నామాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్ని నామాలు అయితే మిగిలిన ఎన్ని నామాలు ఈ చింతన మీకొద్దు, నా బాధ. ముందు ఉపోద్ఘాతం, దీని స్వరూపం మనం తెలుసుకున్నాం. స్వరూపం తెలుసుకుంటేనే ఇంకేముందండి? సగుణ బ్రహ్మం నిర్గుణ బ్రహ్మ అదేగా, అయిపోయింది. ఇంకేమున్నది? మొత్తం చెప్పేసుకున్నట్టే లెక్క. కానీ ఇంకా నామాల ద్వారా క్షణక్షణం సుబ్రహ్మణ్యానుభవాన్ని మనం పొందే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సుబ్రహ్మణ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.